దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి మనము దేవుని పాద సన్నిధికి వచ్చే ధన్యత సౌభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. పోయినసారి మనము చనిపోవడం అంటే ఏదైతే గోధుమ గింజ దేంట్లో భూమిలో పడి చనిపోతేనే కానీ అనేది మనం చూస్తున్నాం. అందులో చనిపోవడం అంటే సెల్ఫ్ విల్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి? సరెండర్ చేసుకోవాలి. మన సెల్ఫ్ విల్ అంటే మన స్వకీయమైన వాంఛ లేదా ఇష్టం, కోరిక ఏదైతే ఉందో దాన్ని మనం సరెండర్ చేసుకోవడాన్ని ఏమంటారు? చనిపోవడం అంటారు. గోధుమ గింజ భూమిలో పడి చనిపోవడం. ఇంకా వేరే అర్థాలు ఉన్నాయి, అవన్నీ తర్వాత చూద్దాం. అయితే సెల్ఫ్ విల్లో సరెండర్ చేసుకునేటప్పుడు దేవుని చిత్తానికి సమర్పణ చేసుకోవాలి. అది కూడా చెప్పిన. సెల్ఫ్ విల్ అనేది దేవునికి పాదాల దగ్గర పెట్టి, నా స్వకీయమైన ఇష్టము, కోరిక ఏదైతే ఉన్నది దేవుని పాదాల దగ్గర పెట్టి, అయ్యా నీ చిత్తము ఏదైతే ఉందో దాన్ని నేను నెరవేరుస్తాను అని సమర్పించుకోవాలి. అందుకు యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థన, చేసుకున్నటువంటి సమర్పణ, ఇవన్నీ కూడా మనం లాస్ట్ టైం మనం చూసాం. అయితే దేవుని చిత్తము అనగానే అది కొంతమందికి వినటానికి, అంటే దేవుని చిత్తం అనేది అంటే అంత దాన్ని ఒక పూర్తి అంటే అవగాహన అనేది పూర్తిగా లేని కారణాన్ని బట్టి అదొక ఊత పదంగా మారిపోతుంది. దేవుని చిత్తము, ఎవరైతే దేవుని చిత్తానికి సమర్పించుకుంటారో వాళ్ళు దేవుని సమయానికి కూడా ఏం కావాలి? సమర్పించుకోవాలి. అంటే దేవుని చిత్తం మనం అనుకోగానే అయిపోదు. ఇప్పుడు ఉదాహరణకి సింపుల్గా నాకు ఒక కూల్ డ్రింక్ తాగాలనిపించింది. నేను వెంటనే పోయి 10 రూపాయలు ఇచ్చి కూల్ డ్రింక్ తీసుకొని తాగేస్తాను. అది నా ఇష్టం కాబట్టి నాకు నచ్చిన టైంలో, లేదు ఎండ బాగుందంటే సాయంత్రం పోదాంలే అని చెప్పి నేనేం కావచ్చు, ఆగొచ్చు, లేదా పోవచ్చు, లేదు ఇప్పుడు తర్వాత తాగుదామని అనుకోవచ్చు, ఏమైనా కావచ్చు. ఎందుకంటే అది నా ఇష్టం కాబట్టి. ఇప్పుడు నేను శ్రావణ్ బండి మీద ఉన్నాను, నాకు కూల్ డ్రింక్ తాగాలనిపించింది. కానీ లేదులే, ఆయనతో పోతున్నాను కదా, ఆయన ఏమైనా తాగిపిస్తే తాగుదాంలే అని అనుకున్నాను. ఆయన ఎప్పుడు తాగిస్తాడో మనకు తెలియదు. ఎప్పుడు తాగిస్తాడో నాకేమో దాహం వేస్తుంది, నాకేమో కూల్ డ్రింక్ తాగాలని అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆయనతో ఉన్నాను కాబట్టి నా భరోసా మొత్తం ఎవరి మీద పెట్టేశాను? ఆయన మీద పెట్టేశాను. ఎందుకంటే ఆయన తాగిపించినప్పుడు తాగుదాంలే అనేసి నేను వదిలేసినప్పుడు ఆయన ఏం కావచ్చు, వెంటనే నేను అనుకున్నప్పుడే తాగిపోయకపోవచ్చు. ఆయన టైంలో ఏం కావచ్చు, ఆయన మనసులో ఏముండవచ్చు, సర్లే ఇంటికి పోయినాక మంచిగా ఏదైనా నిమ్మరసం చేయించి చల్ల నీళ్ళు కలిపి తాగిపిద్దాంలే అని ఆయన ఆలోచన ఉండొచ్చు. నాకేమనిపిస్తుంది, దారిలో బండి మీద ఉండగానే నేను ఏం కావాలి, ఏదైనా డ్రింక్ తాగితే బాగుండు, ఏదైనా చల్లగా తాగితే బాగుండు అని నాకు అనిపిస్తుంది. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో తేడా. అంటే దేవుని చిత్తము అనగానే, మనం దేవుని చిత్తము అనగానే వెంటనే దేవుని చిత్తం మనలో అయిపోదు. దేవుని చిత్తం వెంటనే జరిగిపోదు. దేవుడు తన చిత్తాన్ని దేన్ని బట్టి, ఎప్పుడు బట్టి? తన సమయాన్ని బట్టి చేస్తాడు. టైమింగ్ అనేది దేవుడు ఎప్పుడూ కూడా సమయాన్ని పాటించేవాడు. దేవుడు సమయాన్ని పాటించాడు. కాబట్టి దేవుని చిత్తము అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే, వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి, అది వాళ్ళ సెల్ఫ్ విల్. కొంతమంది ఏమనుకుంటారంటే, సరే నా ఓన్గా అయితే నేను చేయలేను కదా, అదే సెల్ఫ్ విల్ని దేవునికి అప్పగిస్తే అది దేవుడు చేయాలి అని అనుకుంటారు. నా డిఫరెన్స్ మంచిగా అర్థం చేసుకుని, యేసు రక్తమే చేయమనుకుంటూ మంచిగా వినాలి. మళ్ళీ ఏం కావద్దు, డీలాటాలో చేస్తే నేను మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా పాడు చేసుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ మీ పేరు చెడిపోతుంది. మీరు ఇక్కడికి వచ్చి సేవ పాడు చేసినట్టు నలుగురు ముందు ఏమైపోతుంది, క్లియర్ అవుతుంది. అది కావద్దు. లేదు, మీరు అందుకే వచ్చేటప్పుడే నేను వార్నింగ్ ఇచ్చిన, ఇక్కడ సేవ పాడు చేయొద్దు, ఇక్కడ సేవ ఉంది, దేవుడు చెప్పిండు. ఇక్కడనే మనం 3-4 ఇండ్లు తిరిగినాం అనా, వచ్చి రావటంతోనే మనకి ఇక్కడ వ్యతిరేకత అయ్యింది. అది సైన్, దేవుని కార్యం ఇక్కడ ఉంది అనేది గుర్తు. కాబట్టి మనం ఇంత ఇబ్బంది పడుకుంటూ ఇంత చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి దయచేసి
మంచిగా వాక్యం వినాలి, ప్రార్థనాపూర్వకంగా వినాలి. మీరు విన్న వాక్యం చొప్పున మీరు జీవిస్తూ మీరు ఇక్కడ ఏం కావాలి, ఆదర్శంగా ఉండాలనేదే నా కోరిక. అనవసరంగా పాడు చేసుకోవద్దు. జీవితం పాడైపోతుంది, సాక్ష్యం దెబ్బతింటుంది. రేపటిదిన ఇక్కడ సేవ పెరిగింది అనుకో, మంచి సాక్ష్యం వస్తుంది. చూడు వీళ్ళు అడిగిపోయినందుకు మంచి ప్రార్థన చేసినట్టున్నారు, మంచి మాదిరి చూపినందుకే 4 ఆత్మలు వస్తున్నాయి అనే ఒక సాక్ష్యం ఉంటుంది. ఉన్నది కూడా బంద్ అయిపోయింది అనుకో, ఆవిడేం చూడు అనా ఏముంటుంది, ఐరన్ లగ్ అంటాను చూడు. అలా సినిమాలో అది రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఉంటుంది ఐరన్ లగ్. అట్లా వీళ్ళు ఏడ కాలు పెడితే ఆడేమైపోయింది, సేవ బర్బాద్ అయిపోయింది. పరుచుకుంటే సేవ అడే స్టార్ట్ కాలే, ఏం కాలే, అయిపోయింది. ఆడ కూడా ఏమైపోయింది, సేవ లేదు. ఈడికి పోయినాక ఉన్న సేవ కూడా పాడు చేసారు అనేసి 4 మాటలంటే ఏమని తట్టుకోలేరు. మళ్ళీ అప్పుడు ఇజ్జత పోతుంది. ఒకసారి సాక్ష్యం దెబ్బతింటే మళ్ళీ అట్లాంటి సాక్ష్యం రావాలంటే చాలా కష్టం. అందుకే పాడు చేసుకోవద్దు. మంచి మర్యాద ప్రేమగా చెప్తున్నా, మంచిగా వినండి వాక్యం. నేను ఎందుకు ఓపిక దగ్గర అసలు నాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు చెప్పబుద్ధి కాలేదు అని పోనీలే, ప్రతి చిన్నదానికి నేను అట్లా స్పందించడం మంచిది కాదు అని ఓపిక తెచ్చుకొని చెప్తున్నాను. కాబట్టి మళ్ళీ కన్నులు మూసుడు, నిద్రలు పోడు, ఇటు అటు ఏదే ఉండవద్దు. నాకు క్లియర్గా వింటేనే చెప్తా, లేదంటే బంద్ పెడతా కథం ఇంకా. అది అందుకే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అర్థం చేసుకోండి. పాయింట్ అర్థమైందా? మంచిగా పాయింట్ అర్థమైంది. ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా కాలేదా? కొంచెమైంది, మొత్తమే చెప్తా. మనకి కొంచెం ఏది అర్థమవుతుంది. ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు పాడైపోయింది? ఇది కింద మీద అయింది. చలో లాస్ట్ టైము దాన్నే కంటిన్యూ చేస్తున్నాము. దాన్ని కంటిన్యూ చేసేటప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన సెల్ఫ్ విల్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ సెల్ఫ్ విల్ అనేది మన స్వయిష్టం ఏదైతే ఉందో దీన్ని మనం ఏం చేయాలి? సరెండర్ చేయాలి. ఏం చేయాలా? సరెండర్. ఇప్పుడు ఈ సరెండర్ చేసిన తర్వాత దేనికి సమర్పణ చేసుకుంటాము? దేవుని చిత్తానికి మనం ఏమవుతున్నాం? సమర్పణ చేసుకుంటాం. అంటే దేవుని చిత్తం సెల్ఫ్ విల్ అనేది లోపల పెట్టుకొని దేవుని చిత్తం అంటే కాదు. అయితే దేవుని చిత్తానికి మనం ఏం కావాలి? అది చేయాలంటే ఈ సెల్ఫ్ విల్ అనేది దేవుని కాళ్ళ దగ్గర ఏం చేయాలి? సరెండర్ చేసుకొని, అప్పుడు ప్రభు నీ చిత్తం ఎట్లుంటే అట్లా నేను చేస్తాను. అయితే దేవుని చిత్తము నెరవేర్చాలంటే ఏం చేయాలి? దేవుని టైమింగ్ కూడా మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. దేవుని టైమింగ్ కూడా మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. అంటే అయ్యా నీ చిత్తము అన్నామనుకో, తక్కువ దేవుని చిత్తం అయిపోదు. నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, ఏండ్లు పట్టవచ్చు, రోజులు పట్టవచ్చు, గంటలు పట్టవచ్చు. అదే పాయింట్. దాని ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నా కోరిక ఉంది. నా కోరికను నేను తీర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? నాకు నచ్చినప్పుడు నేను తీర్చుకోవచ్చు. అదే ఒకవేళ ఇప్పుడు శ్రావణ్ బండి మీద పోయినప్పుడు నాకు డ్రింక్ కావాలనిపించింది, కానీ లేదులే ఆయన ఇప్పిస్తాడు కదా, తీసుకుపోతున్నాడు, ఆయన తాగిపిస్తాడు కదా అని నేను ఆయనకు వదిలేసింది అనుకో, ఆయన ఎప్పుడు తాగిపించినా గంట తర్వాత తాగిపోయవచ్చు, లేదా సాయంత్రం తాగిపోయవచ్చు. ఆయన ఎప్పుడు తాగిపిస్తాడో మనకు తెలియదు కదా. అంటే ఆ టైమింగ్కి కూడా ఏం కావాలి? దేవుని చిత్తమని కేవలం మూత పదం వాడితే కాదు. దేవుని చిత్తం ఎప్పుడు నెరవేరుతుందో మనకు తెలియదు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాం. మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో అది సెకండరీ విషయం, అది వేరే విషయం. నీ పట్ల దేవుని చిత్తం ఏమైందో, నీ పట్ల దేవుని చిత్తం ఏమైందో అది సెకండరీ విషయం. మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉంది అది కాదు మనం చెప్పేది. ఇక్కడ ఏంటి అంటే, విత్తనం ఎక్కడ? గోధుమ గింజ ఏం కావాలి? భూమిలో పడి చనిపోవాలి. అంటే చనిపోవడానికి అర్థం ఏంటి అంటే, సెల్ఫ్ విల్ని దేవునికి సరెండర్ చేయడం. సమర్పణ అంటే ఏం చేయడం? సరెండర్ చేసుకోవడం. ఓకేనా? సరెండర్ చేసిన తర్వాత ఏం చేయాలి?
దేవుని చిత్తానికి మనం సమర్పణ చేసుకోవాలి. ఇప్పుడు దేవుని చిత్తానికి సమర్పణ చేసుకున్నప్పుడు ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏంటంట, యాక్సెప్టింగ్ గాడ్స్ టైం, ఇంకా గాడ్స్ ప్లాన్ అని అర్థమవుతుందా? దేవుని యొక్క ఏమంట సమయాన్ని, దేవుని యొక్క ప్రణాళికను మనం ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాలా. అంటే నీ పట్ల దేవుని ప్లాన్ ఏమై ఉందో, నీ ప్లాన్ కాదు, నీ ప్లాన్ అనేది ఎక్కడైపోయింది, ఈ సెల్ఫ్ విల్లులోనే ఏమైపోయింది, నీ ప్లాను, నీ ఒపీనియను, నీ ఆలోచనలు ఏవైతే అన్నీ ఇక్కడ సరెండర్ అయిపోయినాయి. ఆడ సరెండర్ అయిపోయినాయి. నా ప్లాన్ కాదు, నా జీవితం పట్ల నా ప్లాన్ కాదు, నీ ప్లాను, తర్వాత నీ టైమింగు అని చెప్పి ఆ సమర్పణతో మనం ఏం చేస్తున్నాం దేవుని చిత్తానికి. పాయింట్ అర్థమైందా? మంచిగా అర్థమైంది. ఇది ఇంతవరకు అర్థమైందా? ఇందులో డౌట్ ఉంటే అడగండి. యేసు రక్తమే చేయమనుకుంటూ మంచిగా ప్రార్థన పూర్వకంగా ఏం చేయండి. ఇదే ఇక్కడికి ఎక్కద్దు, ఎక్కడ లోపలికి పోవాలి, ఇక్కడ వరకు ఆగిపోవద్దు. నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మనం వాక్యం నేర్చుకోవటం లేదు. ఇది ఎక్కడికి పోవాలి, లోపలికి వెళ్ళాలి. అంటే మింగాలి. ఏం కావాలి? మింగాల. నోట్లో ఉంటే కాదు, ఏం కావాలి, మింగాలి. అంటే హృదయాంతరంగం నుంచి అంగీకరించాలి. అది ఇప్పుడు మనం చాలాసార్లు ఏం చేస్తాం, దేవుని చిత్తాన్ని సమర్పణ చేసుకుంటారా అంటే దేవుని చిత్తాన్ని సమర్పణ చేసుకుంటా, ఆమేన్, అయిపోయింది అంటే అయిపోదు కదా. నువ్వు దేవుని చిత్తం అనగానే దేవుడు నీ పట్ల ఏం చేయాలి, నువ్వు కోరినట్టుగా దేవుడు అన్నీ జరిగించుకుంటూ పోతడం కాదు. దేవుని చిత్తం అంటే ఆయన ప్లానింగ్ ఒకటి ఉంటుంది నీ పట్ల, ఆయన సమయం ఒకటి ఉంటుంది. ఏముంటుంది? ఆయన సమయం ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను విశాఖపట్నం పోవడం, దేవుడు నన్ను ఆడికి నడిపించాడు. నేను ఆడికి పోయినా పోగానే దేవుడు ఆత్మలు ఇచ్చేయలేదు. వందల ఆత్మలు. ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని హింసలు, ఎన్ని భయంకరమైన బాధలు, ఎన్ని పరిస్థితులు. ఇంత జరిగిన తర్వాత కూడా దేవుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు ఏదో ఒక ఆత్మ అట్లా, అది కూడా దేవుని ప్రేమను బట్టి ఏదో కొంచెం అంటే సమయం చూడు ఎన్ని ఏళ్ళు అయింది. 2015-16లో నుంచి పోతున్నా నేను అక్కడ. అప్పుడు ఎవరూ లేరు. 2016 నుంచి పోతున్నా, ఇప్పుడు 2026. ఎన్ని అయింది? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల నుంచి విశాఖపట్నం అప్ అండ్ డౌన్ చేస్తున్నా. ఈ మధ్య ఇంకెక్కువైంది. నా గత 2-3 సంవత్సరాల నుంచి ఇంకెక్కువైంది. రాను పోను. అంటే దేవుని చిత్తము నెరవేర్చడానికి ఏం కావాలి? మూల్యం చెల్లించి. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు నేను కావాలంటే నాకు దేవుడు ఏంట, ఎవరు ఫిన్నీ పాస్టర్ సజెషన్ ఇచ్చిండు, వేరే పాస్టర్ నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఒకసారి వచ్చిండు, కరేజ్ పాస్టర్, ఆయన సజెషన్ ఇచ్చిండు. అందరు ఏమన్నారు, ఎక్కడికి వచ్చేయాలన్నారు, హైదరాబాద్కి వచ్చేయాలన్నారు. కానీ నేనేం చేయలేను. నేను ఒకటే అంట, దేవుని చిత్తం నేను అక్కడ ఉండటము దేవుని చిత్తం కానప్పుడు నేను ఒక క్షణం కూడా ఉండలేను. పోనీ అక్కడ నాకు బాగుంది, అన్ని విధాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను ఆడ ఉంటున్నానటానికి కూడా కాదుగా. ఇప్పుడు నుంచి ఇంతమంది మధ్యలో తిరుగుతున్నా, ఆడిపోతే ఎవరు ఉండరు. మా ఫ్యామిలీ మరికే ఎవరు లేరు. ఇంకా కనీసం హాయ్ బాయ్ చెప్పేవాళ్ళు కూడా లేరు. ఈవెన్ సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా సడన్గా వచ్చేటోళ్ళు కూడా లేరు. అంటే ఇంతటి పరిస్థితి కూడా ఒకటే ఏంటంటే దేవుని చిత్తాన్ని సమర్పణ చేసుకున్నాం, పోయినాం. ఇప్పుడు పోయినప్పుడు అక్కడ దేవుని చిత్తాన్ని సమర్పణ చేసుకున్నాక అక్కడ దేవుని ప్లాన్ ఏంటి, దేవుని సమయమే మనకు తెలియదు. దానికి కూడా మనం ఏం చేయాలి, యాక్సెప్ట్ చేసుకోవాలి. అంటే ప్రభు నీ సమయమైనా ఏ సమయమైనా పర్లేదు, నీ ప్లాన్ ఏమైనా పర్లేదు. ఏమో మేము అలాగే పోయి మేము వృద్ధాప్యం దాకా, లేదా నేను నా పిల్లలు ఏం కావాలి అలాగే విశాఖపట్నం కోసం మూల్యం చెల్లిస్తూ చనిపోవాలేమో, తర్వాత మేము చనిపోయినాక వేరే వాళ్ళకు దేవుడు ఆత్మలు ఇస్తాడని చెప్పలేము. నేనేదో ఆడ పెద్ద సంఘాన్ని కట్టేయాలి, పెద్ద ఇంకేదో చేసేయాలి, అది కాదు నా పని. అది కాదు. ఏంటి, ఒకవేళ సరే బ్రతుకున్నప్పుడే ఆత్మల్ని ఇస్తే సంతోషం, లేదు ఒకవేళ మేము అక్కడ ఆ ప్రాంతం కోసం మూల్యం చెల్లించాల్సి వస్తే చెల్లిస్తాం. అంటే దేవుని ప్లాన్ ఏదైనా సరే యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. దేవుని సమయం ఏదైనా సరే దాన్ని కూడా ఏం కావాలి, యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. అర్థమైందా? అదే పాయింట్ అర్థమైందా? డౌట్ ఏదో ఉంటుంది.
పాయింట్ అర్థమైందా? ఇందులో డౌట్ ఏదైనా ఉంటే అడగండి తొందరగా. నేను ఎక్కువసేపు నిలబడలేను, కొంచెం ఇబ్బంది అవుతుంది. భూమిలో పాతిపెట్టబడి చనిపోవడం అంటే ఏంటంటే సెల్ఫ్ విల్ని సరెండర్ చేయాలి. దానికి మీనింగ్ ఇది. పాతిపెట్టిన తర్వాత సెల్ఫ్ విల్ని సరెండర్ అది కాదు. దానికి దేనికి తేడా ఉంది. అలా పాతి పెట్టిన తర్వాత స్నానం చేస్తుడు అది కాదు కదా. అది అంటే ఏంటంటే ఇది, దాని భావం ఏంటంటే ఇది. ఇప్పుడు ఒక విత్తనం ఉంది, దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇందులో భూమిలో పెడుతున్నాం. అది భూమిలో పడి చావాలి అంటే, అదన్నా చావటం అంటే ఏంటి అంటే సెల్ఫ్ విల్ని సరెండర్ చేస్తేనే ఏమవుతుంది, ఫలిస్తుంది. అట్లా అంటే అది ఆ చావటాన్ని అర్థం ఏంటిదని చూస్తున్నాం. అని సెల్ఫ్ విల్ని ఏం చేయాలి, సరెండర్ చేసుకోవాలి. సరెండర్ చేసుకునేటప్పుడు అందులో ఏమొస్తాయి, మన ఒపీనియన్స్ ఉంటాయి, మన ప్లాన్స్ ఉంటాయి, మన ఆలోచనలు ఉంటాయి, అవన్నీ కూడా అందులోనే అవన్నీ సరెండర్ అయిపోతాయి. సరెండర్ అయిపోయినా ఇప్పుడు ఎవరి ప్లాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, దేవుని ప్లాన్. అంటే నా పట్ల నీ ప్లాన్ ఏమై ఉంది. ఇటర్నల్ ప్లాన్ వేరు, శాశ్వతమైన ప్రణాళిక వేరు. శాశ్వతమైన ప్రణాళిక కొరకు దేవుడు మనని ఇక్కడ సిద్ధపరుస్తుంది. ఇదొకటి ఇదొక ప్లాన్. అంటే నేను ఎక్కడ ఉంచాలి, ఏ విధంగా నడిపించాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఎవరు చేసే ప్లాన్లు అవి? దేవుడు చేసే ప్లాన్. దేవుడు చేసే ఆ ప్లాన్ గురించి పోయినప్పుడు దాని గురించి డీటెయిల్. ఇప్పుడు మనం టైమింగ్ గురించి చూద్దాం. ఇప్పుడు దేవుని చిత్తానికి సమర్పణ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా దేనికి కూడా మనం సిద్ధపడాలి. సమయానికి దేవుని ప్రణాళికకు అప్పగించుకోవాలి. అంటే నా పట్ల నీ ప్రణాళిక ఏమై ఉందో, నీ సమయం ఏమై ఉందో దానికి నేను ఏం చేసుకున్నాను. అదే ఎగ్జాంపుల్ ఇంకా చూద్దాం. టైమింగ్ గురించి, ప్లానింగ్ తర్వాత చెప్తాం. ఫస్ట్ టైమింగ్ గురించి చూద్దాం. దానికి ఇంకా ఎగ్జాంపుల్ వివరంగా చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో డౌట్ ఏదన్నా ఉంటే అడగండి. ఉద్దేశానికి చిత్తానికి కొంచెం, ఉద్దేశము అనేది ఏంటంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు. ఉద్దేశం, చిత్తం అనేది అంతర్గతంలో ఉంటుంది. ఈ చిత్తం అనేది ఏంటంటే సాంస్కృత భాష ఇష్టము అనవచ్చు, లేదా కోరిక అనవచ్చు. కోరిక అనేది ఏంటంటే కొంత మనం అంటే వేరే వాటికి కూడా వాడుక భాష కాబట్టి చిత్తము అనే పదాన్ని వాడటం జరిగింది. అది ఒక ఉద్దేశంతో దేవుడు కార్యం చేస్తున్నాడు అనేది ఒకటి. ఒకేమంట ఒక చిత్తం కలిగి దేవుడు కార్యం చేస్తున్నాడు అనేది కొంత డిఫరెన్స్ ఉంటుంది. అది దానికి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే తెలుస్తుంది. ఉద్దేశాలు మారవచ్చు కానీ చిత్తం మారదు. ఉద్దేశం మారుతుంది, చిత్తం మారదు. ఇప్పుడు ఉదాహరణకి నినివే పట్టణస్తులను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. దేవుని ఒక ఉద్దేశం. అది ఏంటి ఆ ఉద్దేశం అంటే, వీళ్ళు ఒకవేళ మారుమనసు పొందకపోతే వీళ్ళని నేనేమైపోతాను, నాశనం చేసేస్తాను. కానీ దేవుని చిత్తం ఏంటిది? ఏ మానవుడు నశించకుండా, దుష్టుడు తన దుష్టత్వంలో మరణించక వాడు ఏం కావాలి, రక్షణ పొందాలనేది దేవుని చిత్తం. ఉద్దేశం ఏంటిది? వాళ్ళని నేనేమైపోతా, నాశనం చేసేస్తా మారుమనసు పొందకపోతే. మారుమనసు పొందిన కారణాన్ని బట్టి ఏమైపోయింది, దేవుడు మనసు మార్చుకున్నాడు. అంటే ఉద్దేశం మారిపోయింది. వాళ్ళ పట్ల దేవుని యొక్క ఉద్దేశం మారింది, చిత్తం మారలేదు. చిత్తం ఏంటిదంటే వాళ్ళు 40 రోజులలో నాశనం అయిపోతారని చెప్పేటప్పుడు కూడా ఏముంది, వీళ్ళు నశించిపోవద్దు. వాళ్ళు మారుమనసు పొందిన తర్వాత కూడా వీళ్ళు నశించిపోవద్దు. అట్లా ఉద్దేశాలు మారుతాయి కానీ దేవుని చిత్తం ఏం కాదు, మారదు.
అదే దానికి రిలేటెడ్గా ఉంటుండొచ్చు, దేవుని చిత్తానికి రిలేటెడ్, కానీ కొన్ని సందర్భాల్లో ఉద్దేశం మారుతుంది కానీ చిత్తం మారదు. అది ఇంకా దీంట్లో ఏదైనా అర్థం కాకపోతే అడగని తర్వాత మనం ముందుకెళ్దాం. పోయినసారి చెప్పిన వాక్యము మీకు ఏం కాలేదు, మంచిగా అర్థం కానట్టుంది. పోయినసారి చెప్పిన వాక్యం మీకు గుర్తుందా లేదా? చెప్పాలా? పోయినసారి చెప్పిన వాక్యం మీకు గుర్తుకు లేదు, అందుకే ఈ ప్రశ్న వచ్చింది. పోయినసారి అంత క్లియర్గా చెప్పినా నేను, అంతా క్లియర్గా చెప్పినా మనలో మనం సెల్ఫ్ విల్ సరెండర్ చేసినంత మాత్రం మనలో కోరికలు ఉండవని కావు. కానీ ఆ కోరికల మీద ఎవరు చిత్తం ఉండాలి? దేవుని చిత్తం అనేది పైన ఉండాలి. అది దీన్ని అనచాల. అదేనా? మన కోరికలు మళ్ళీ పైకి రావద్దు. పైకి వచ్చినాయి అంటే దేవుని చిత్తం నుంచి తొలిగిపోతాం. అంత క్లియర్గా చెప్పిన యేసు ప్రభు కూడా ఏమంట, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును అంటే యేసు ప్రభు కూడా ఇష్టం ఉంది. ఏమి ఇష్టము? పాత్ర ఏం కావాలి? తొలగిపోవాలి. కానీ ఆయన ఏమన్నాడు? లేదు, నా ఇష్టం కిందకు పోని, నలిగిపోని, అది ఏమైపోని, అది దబాయించిపోయినా పర్లేదు, కానీ నీ చిత్తమే నా జీవితంలో ఏం కావాలి అంటే దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి ప్రథమ స్థానం ఇవ్వటం. మన కోరికలను కింద అణిచి తొక్కటం, కాళ్ళ కింద తొక్కి పట్టడం. కోరికలు చావు. కోరికలు అట్లా తెచ్చేది ఉంటే ఏముంటుంది, ఎట్లుంటుంది? ముసలోళ్ళు కూడా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? బలాత్కారాలు చేస్తున్నారు. ఎందుకు? ముసలితనంలో కూడా వాళ్ళకి అవసరం అదంతా. ఎందుకంటే కోరికలు చావు. పోయినసారిది మీరు అందులో ఉంటుంది వాక్యము, కావాలంటే వినాలి ఒకసారి. మీరు ఒకటే అది కాకుండా ఈడైనటమే కాకుండా నేను రికార్డింగ్ చేసేది కూడా ఎందుకు, ఇన్ కేస్ మీకు మళ్ళీ వినాలనుకుంటే వినొచ్చు. విని మళ్ళీ ఒకవేళ ఎవరికైనా అలాంటివి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయడానికి. మీ వరకే ఉంచుకోవద్దు వాక్యం. ఇది కూడా ఒక రకమైన అన్యాయం. వాక్యము మీ వరకే ఉంచుకోవద్దు. దాన్ని ఏం చేయాలి? ఇతరులకు పంచాలా, ఇతరులకు పంపించాలా. వాళ్ళు వింటారు వినరు రెండో విషయం. ఎందుకంటే అది తీర్పులోకి వస్తుంది. నేను ఈ నలుగురు కోసమే కాదు కదా దేవుడు నన్ను పంపించేది, ఈ ప్రాంతం అంతటి కోసం పంపిస్తున్నాను. అయితే మీకు నేను పంపించినప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయాలి? స్ప్రెడ్ చేసేటువంటి బాధ్యత మీకు ఉంటుంది. అది సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేదా ఇప్పుడు విన్నది వేరే ఎవరితో మాట్లాడినప్పుడు దీన్ని పంచుకోవాలా, లేదా ఎవరికన్నా ఏం కావాలి ఫోన్ చేసినప్పుడు చెప్పాలా. అంటే ఇలాంటివి షేర్ చేసుకునే విధంగా ఉండాలి. అందుకే ఒకవేళ మీకు ఇప్పుడు రికార్డింగ్ ఉంది, రికార్డింగ్ తీసుకెళ్ళి నేను ఏం చేస్తాను, మళ్ళీ అందులో వేస్తా. ఏది యూట్యూబ్లో కంచర్ల ప్రభుదాస్ దాంట్లో వేసినప్పుడు అది మీరు ఏం చేయాలన్న ఆడియో కాబట్టి అందులో వినొచ్చు. తప్పేముంది? రోజు పొద్దున్న ఇక్కడ స్పీకర్ పెట్టుకుని, అందుకే చిన్న స్పీకర్ తెచ్చిపెట్టమన్నా, తెచ్చిపెట్టుకుంటే ఇక్కడ స్పీకర్లో పెట్టుకొని వినొచ్చు హ్యాపీగా. పోనీ ఏమన్నా వ్యతిరేకం ఉంది, మంచి ఇంత పెద్ద పెట్టినా గల్లీ మొత్తం వింటుంది. ఎవరేమన్నా అంటారా? అనేటోళ్ళు ఉన్నారా? మరి ఆ పనికి మళ్ళీ చూసేటప్పుడు మంచిగా పెట్టుకొని స్పీకర్లు పెట్టుకున్నాం అనుకో, ఆ వాక్యం వినొచ్చు. అక్కడ నీకు మళ్ళీ విన్నది మీకు రిపీట్ అవుతుంది, రివైండ్ అవుతుంది. ఆ వాక్యం పెట్టుకొని వినుకుంటే ఏం చేయొచ్చు, చిన్నగా ఏమైనా పని ఉంటే చిన్న చేసుకుంటూ కూడా వినొచ్చు. అట్లా మనకు అట్లా లేదు. మనకి ఒకసారి విన్నామంటే మళ్ళీ ఇంకోసారి తినం. అదే అవుతుందా? పొద్దున అన్నము ఒకసారి పొద్దున్న తింటామా, మళ్ళీ మధ్యాహ్నం తింటాం, మళ్ళీ సాయంత్రం అదే అన్నం తింటాం. కానీ వాక్యంగా అట్లా ఉండదు. ఒకసారి వింటే మళ్ళీ ఇంకోసారి వినం. ఇంకా ఉందా? ముందు పోదామా? డౌట్ ఏమైనా ఉంది ఇట్లా?
చలో కొన్ని వచనాలు టకాటక మనం కొన్ని వచనాలు చదవాలి. నిదానంగా మంచిగా ఒక్కొక్కటి వచనం చదువుతూ ఉంటే మీకు కొంచెం ఏమవుతుంది, అర్థమవుతాయి. అంటే దీని విలువ, అంటే దీన్ని ఏదైతే విషయం ఉందో టైమింగ్ గురించి చెప్తున్నాను, ప్లాన్ కాదు. నేను అవి రెండు ఎందుకు కలిపి చెప్పాను అంటే రెండు రిలేటెడ్ కాబట్టి నేను అవి రెండు చెప్పిన. కాబట్టి ఇప్పుడు ప్లాన్ గురించి కాదు, మనం దేని గురించి చూస్తున్నప్పుడు టైమింగ్ గురించి, దేవుని యొక్క సమయం గురించి మనం చూస్తున్నాం. కాబట్టి దాన్ని మనం చూసుకుంటూ కొన్ని వచనాలు చదువుకుందాం. మన ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 3వ అధ్యాయంలో ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మాట రాసింది చూడండి. ఇక్కడ ఏముంది, ప్రతి దానికి సమయం కలదు. ప్రతి దానికి ఏముంది, సమయం కలదు. ప్రతి దానికి సమయము కలదు. దేవుని చిత్తం మేరకు అక్కడ మనం చూస్తే ప్రతి దానికి సమయము కలదు. తర్వాత ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, తర్వాత నాటుటకు, నాటబడిన దాని పెరికి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్ళను పారవేయుటకు, రాళ్ళను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పరుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి. అందుకే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వరకు మనం 8వ వచనం వరకు చూస్తే వీటన్నిటికి ఏముందంట, కింద కూడా నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. అనా ఏం కావాలి, ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఒక మాట, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పుష్పకకు మనిషి పెళ్ళి దేవుని చిత్త ప్రకారంగా మనిషి పెళ్ళి జరిగితే చాలు అన్నాం. అంటే దాంట్లో నువ్వు దేని కూడా యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే మనకి ఎట్లుందంటే దేవుని చిత్తము అని మనం అప్పగించుకోగానే వెంటనే దేవుడు ఏం కావాలి చేసేయాలి. మన సమయాన్ని బట్టి, మన ప్లాన్ని బట్టి, మన కోరికను బట్టి ఏం కావాలి, దేవుని చిత్తం జరిగిపోవాలి. కానీ దేవుని చిత్తము చొప్పున దేవుడు కార్యం చేయాలి అనుకున్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు తన సమయాన్ని బట్టి చేస్తాడు. సరే, నువ్వు సమర్పణ చేసుకున్నావు, అయ్యా నీ చిత్తము అన్నావు అనగానే అయిపోదు కదా. దేవుడు తన సమయాన్ని బట్టి, తన చిత్తం చొప్పున, తన ప్రణాళిక చొప్పున నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎప్పుడు? తన సమయాన్ని బట్టి. దానికి సమ్మతి అయితేనే దేవుని చిత్తాన్ని సమర్పించుకోవాలి, లేకపోతే లేదు. నువ్వు దేవుని చిత్తాన్ని సమర్పించుకున్నంత మాత్రం ఒరిగేది ఏం లేదు. దేవునికి ఏం పోయేది లేదు. నీ కోరికల మేరకు చేసుకో, ఏం చేసుకుంటావు, తర్వాత అనుభవించేదెవరు? మనకెట్లుంటుంది, అయ్యా నీ చిత్తం చొప్పున వివాహం జరగాలి, నీ చిత్తం చొప్పున అన్నీ జరగాలి, నీ చిత్తం చొప్పున ఇట్లా, నీ చిత్తం చొప్పున, నీ చిత్తం అంటారు. నీ చిత్తము అనే దాంట్లో దేవుని సమయం అనేది ఒకటి ఉంది అనేది మనం చూస్తే, అందుకే దేవుడు ఏం చేసిన, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఏం చేసిన ఆయన నియమించి ఉన్నాడు.
ప్రతి దానిని కూడా ఏం చేసిండు దేవుడు? సమయాన్ని బట్టి జరుగులాగున నియమించింది. కాబట్టి ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? పెళ్ళి కావాలన్నా సమయం రావాలి, చావాలన్నా సమయం రావాలి, పోవాలన్నా సమయం రావాలన్నా. అందుకే ఇక అన్నిటికి ఉన్నాయి కదా ఇడా. అందుకే ఇక్కడ ఇగో దీనికి అది కూడా దీనికి మీ భావం ఏంది? అదే ఇక్కడేముంది? కౌగులించుకొనుటకు ఇక్కడేమంట? ఇగో కౌగులించుట మానుటకు. దానికి కూడా ఏముంది? సమయం ఉంది. అంటే దేనికి సంబంధించింది అది? పెళ్ళి అని పదం రాయకపోయినా దేనికి సంబంధించింది అది? అర్థమవుతుందా? వివాహానికి సంబంధించింది. కౌగిలించుట మానుట కూడా ఏముంది? సమయం. అంటే భార్యాభర్తలు ఇరువురు కలిసి ఉండటానికి కూడా సమయం, కొంత సమయం ఉంది. ఆ సమయం అయిపోయింది అనుకో, కథం, భార్య భర్త ఏమైపోతారు? వెళ్ళిపోతారు. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి దానికి ఏముంది? అందుకే ప్రతి దానికి సమయం కలదు. ఎవరు నియమించారు? కానీ మనకేం కావాలి? ఇప్పుడే అయిపోవాలి. అట్లాంటి వాళ్ళు దేవుని చిత్తాన్ని యాక్సెప్ట్ చేయటం లేదు. పేరేమో దేవుని చిత్తము, కోరిక ఎవరిది? పాయింట్ అర్థమైందా? అని ఇప్పుడు దేవుని చిత్తం అంటారే. దేవుని చిత్తము అని అంటే ఇప్పుడు వయసు అయిపోయింది, లేదా ఇదయింది, అదయింది, ఇట్లా అవుతుంది, 100 కారణాలు చెప్పు. నువ్వు దేవుని చిత్తము అన్నామనుకో, దేవుడు తన చిత్తాన్ని తన సమయాన్ని బట్టే చేస్తాడు, తన ప్రణాళికను బట్టే చేస్తాడు. నచ్చితే ఒప్పుకో, లేకపోతే లేదు. కథం. ఇంకా వేరే మాటే లేదు. హోటల్ పోయి ఆ పుష్పకు హోటల్ పోయినాక వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్నం ప్యాక్ చేస్తుంటే, లేదా నా ఈ చెంగులో వేసి చీరలు వేసి నేను తీసుకుపోతా అంటే వాళ్ళు ఏమంటారు? మా హోటల్ పరువు పోతుంది, కనీసం ప్యాకింగ్ కూడా చేసేయలేని దౌర్భాగ్య హోటల్ అని నీకు అమ్మను కూడా అమ్మ, మీకు ఇయ్యను కూడా ఇయ్యం, పో ఇంకేడన్నా తీసుకోపో. బరాబర్. అంటే కనీసము అంటే కొన్ని బేసిక్స్ ఉంటాయి. అట్లా మనకేముంటుంది? ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండదు. మనకేం కావాలి? మన టైం ప్రకారంగా అన్నీ దేవుని చిత్తం అల్లేలుయా అని అనుకో. రేపటికల్లా సంబంధం వచ్చింది అనుకో, అప్పుడు చట్టం ఏమిట కోతులు ఎగిరినట్టు ఇటుగా సంపర్లు కొట్టుకొని ఏం చేస్తాం. కానీ నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఏ సంబంధం లేదనుకో, అప్పుడు ఏమవుతుంది? మొఖాలు మాడు స్టార్ట్ అవుతుంది, సనుగులు స్టార్ట్ అవుతాయి, కంప్లైంట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే దేవుడు ఏం చేస్తారన్నా, నా పిల్లలు బాగుపడటం దేవునికి ఇష్టం లేదా మేము కూడా ఏం కావాలి, మనమున్న మరవరాలు ఎత్తుకొని తిరగటం దేవునికి ఇష్టం లేదా? ఇక దేవుని మీద పడి ఏడుచుడు స్టార్ట్ అవుతుంది. నిజమే కాదా? ఎందుకంటే ఎంత నీచం అంటే మనిషి, ఎంత నీచం అంటే మనుషులు, ఎంత నీచం. నేను కూడా అట్లాంటి మనిషిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా. ఆ మనుష్య జాతిలో ఉన్నందుకు నేను కూడా సిగ్గుపడుతున్నా. దేవుడు నాకు అవకాశం ఇచ్చుంటే నేను దేవదూతగా నన్ను పుడుతున్నామో, కానీ మనిషిగా పుట్టినందుకు ఒక ధన్యత ఏముంది అంటే దేవుని పోలికలోకి వచ్చే అవకాశం దొరికింది. అది ఎందుకంటే మనిషి అంత చండాలం సృష్టిలో ఏదీ లేదు. అంతా స్వార్థము, అంతా నీచము. ఎక్కడైనా చూసుకో. దుష్టాత్మలు అంటే సరే అవి చెడిపోయినాయి కాబట్టి, వాళ్ళ బుద్ధి అట్లాంటిది కాబట్టి సరే అవి చేస్తూనే అనుకోవచ్చు. మనం మంచిగా ఉన్నట్టు మంచిగా నటిస్తాం, మళ్ళీ బుద్ధి మాత్రం చెడ్డదే. పైన ఒక రకంగా, లోపల ఒక రకంగా, మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఇంకో రకంగా, లోపల ఒక రకంగా, బయట ఒక. ఇంత విచిత్రమైన జంతువు ఇంకేనా ఉంటుందా చెప్పు? మనం పేరుకు మనుషులం అన్నట్టే, కానీ అన్ని జంతువుల లక్షణాలు ఎవరిలో ఉంటాయి? పాము వలె బుసలు కొట్టుడు, నక్క వలె కన్నింగా ఉండు, క్రూరత్వము. అందుకే రవి హృదయం అని ఒకటి ఉంటుంది. రవి హృదయం అని ఒకటి ఉండేది. అందులో ఏముండేది? ఆ చిన్న హృదయం, అందులో ఏముంటుంది? నెమలి ఉంటుంది, చిరుతపులి ఉంటుంది, తర్వాత పంది ఉంటుంది, తర్వాత ఏముంటుంది? పాము ఉంటుంది హృదయంలో. అంటే
ఆ మనిషికి ఆ జంతువు లక్షణాలు ఉన్నాయని చూపించడానికి ఆ హృదయంలో అవన్నీ పెడతారు అన్నట్టు. అట్లా ఒక్క మనిషిలో ఎన్ని జంతువుల లక్షణాలు ఉన్నాయి? ఎన్ని జంతువుల లక్షణాలు ఉన్నాయి చెప్పు. చెప్పు. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారు దేవుని చిత్తం దేవుని చిత్తం అన్నోళ్ళు ఇది వింటే భయపడతారు. ఇక ఇంకోసారి అనొద్దు కూడా. నేనంటే అట్లాంటి వాళ్ళు అనొద్దు. నీకు నీ ఇష్ట ప్రకారంగా నీ సమయాన్ని బట్టి అన్నీ అయిపోవాలనుకుంటే దేవుని చిత్తం అనకు, దేవుని చిత్తానికి సమర్పణ చెయ్యకు అనా. ఇప్పుడు స్వర్ణ సిస్టర్ ఉంది, ఆమె అంటాను, అయ్యా మరి నీ చిత్తం, నేను ఎవరి ప్రాయంలో ఉన్నా, ఇగో ఇంట్లో పెళ్ళి కూడా అవి చేసుకోమంటున్నారు, నీ చిత్తం అయితే నాకేం కావాలి అని సమర్పణ ఉదాహరణ. ఇప్పుడు అక్కడ ఏం కావాలి? 2 విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అనగానే అయిపోదు కదా, అందులో ఏమున్నాయి? 2. ఒకటి సమయం ఉంది, రెండవది ప్లాన్ ఉంది. దేవుని ప్రణాళికలు ఆమెకు పెళ్ళి కావటం దేవుని ప్రణాళికలు లేదేమో ఒకటి. అది కూడా యాక్సెప్ట్ చేసేటట్టయితే దేవుని చిత్తానికి సమర్పణ చేసుకో. లేదు ఒకవేళ ఇప్పుడే కాకుండా ఇంకా 4-5 సంవత్సరాల తర్వాత అవుతుందేమో పెళ్ళి, అది కూడా యాక్సెప్ట్ అయ్యేటైతేనే ఏం చేయాలి? దేవుని చిత్తమని సమర్పణ చేసుకోవాలి. కానీ మనకు అట్లా లేదు. ఇప్పుడు ఇట్లా చేసుకున్నావో లేదా అప్పటికల్లే మళ్ళీ ఏం కావాలి? తక్కువనే అంటే మనుషులు ఎంత విపరీతంగా ఎంత స్వార్థంగా దేవునితోనే ఏం చేస్తుంటారు? అదే గేమ్స్ ఆడుతుంటారు. దేవుణ్ణి ఏమనుకుంటారంటే కొంతమంది ఏం చేస్తారు, నేను ఆడించినట్టు ఆడాలన్నట్టుగా ఉంటుంది. అందుకే ఈరోజు చాలామందితో వచ్చే సమస్య ఏంటిది? దేవుని చిత్తం ఇదే. కానీ దేవుని చిత్తం అన్న వాళ్ళు ఏం చేయాలి? 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏం కావాలి? దేవుని చిత్తమని నువ్వు సమర్పణ చేసుకుంటే నీ పట్ల దేవుని ప్రణాళిక ఎట్లుంటే అట్లనే చేస్తాడు దేవుడు. దాని మించి ఏమీ చెయ్యడు. నీకు నచ్చినట్టుగా ఒకటి కూడా. ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్తలు షాపింగ్కి పోతాం అనుకో, భార్య ఏమంటుంది? కూరగాయలు తెచ్చుకుందామంటుంది. కూరగాయలు తెచ్చుకున్నాను, సర్లే పైసలు ఉన్నాయిగా పోదామని పోయిన తర్వాత అడిగిపోయినాక ఏమవుతుంది? కూరగాయలు అన్నీ తీసినాక ఆడ ఫ్రూట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకున్నామంటుంది. ఆడేమో అవి ఉన్నాయి, స్టీల్ గిన్నెలు ఉన్నాయి తీసుకుందామంటుంది. లేదా ఇంకేదన్నా ఉన్నాయి తీసుకుందామంటే, అంటే ఆమె కనిపించినవన్నీ కూడా ఏం చేస్తా అంటే అది కూడా అవసరమే, ఇది కూడా అవసరమే, కానీ ఇది మేజర్గా, కానీ అది కూడా అవసరమే అని వీళ్ళు ఏం చేస్తారు? ఎట్లనో వచ్చినాం కదా అవి కూడా తీసుకున్నా. అందుకే డిమార్ట్కి పోవడం బంద్ పెట్టాం నేను. ఎందుకు? డిమార్ట్కి పోయినా అనుకో, ఒక చున్నీ కోసము ఒక బాటం కోసం పోతే వచ్చేటప్పుడు ఎన్ని బట్టలు వేసుకొని వస్తాం? ఇప్పుడు నేను ఒక భర్తగా, ఒక తండ్రిగా పోతాం. పోయిన తర్వాత ఏమైంది? పోయిన తర్వాత అక్కడ ఏం చేస్తాం? ఇప్పుడు కొన్ని బట్టలు కొనాలనుకున్నాం, ప్లాన్ అది. ఆడికి పోయినాక ఆ ప్లాన్లో ఏం కూడా యాడ్ అవుతాయి? వేరే వస్తువులు కూడా యాడ్ అయినప్పుడు నేను కూడా దానికి ఏం కావాలి? చచ్చినట్టుగా ఏం కావాలి? ఒప్పుకోవాల్సిందే. పాయింట్ అర్థం చేసుకో. అంటే ప్లాన్ ఏంటిదంటే డిమార్ట్కి పోవాలి, లేదా మార్కెట్కి పోవాలి, ఈ వస్తువులు తెచ్చుకోవాలి. కానీ వస్తువు అందులో 1, 2, 3 ఏదో ఒకటి ఎక్స్ట్రా అదనంగా యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు నేనేం చేయాలి? దానికి కన్విన్స్ కావాలి, నేను దాన్ని ఒప్పుకోవాలి. అదేనా? కానీ దేవుడు అట్లా, నా ప్లాన్ ఏదైతుందో అది ఒక్కటి కూడా అదనంగా దేవుడు యాడ్. బిడ్డ సరే నేను ఇట్లా అనుకుంటున్నా, మరి నువ్వు కూడా ఏమనుకుంటున్నా చెప్పు, అది కూడా కలిపేద్దామనా? దేవుడు అంటే ఏంది? మార్పు లేనివాడు. అంటే దేవుని ప్లాన్లో కూడా ఏముండదు, మార్పు ఉండదు. నీ కారణాన్ని బట్టు, నా కారణాన్ని బట్టు దేవుడు తన ప్లాను మార్చడు. ఇప్పుడు నేనేం చేస్తా? పోయినాం, బాటం కోసం పోయినాం, లేదా ఒక చున్నీ కోసం పోయినాక మొన్న జరిగిన సంగతి చెప్తాను, రీసెంట్గా జరిగిన సంగతి. పోయింది ఎందుకు? బాటము చున్నీల కోసం, దానికోసం పోయినాం. పోయేసరికి మళ్ళీ టీషర్ట్లు, మళ్ళీ తర్వాత ఇంకేదో
ఈ రీసెంట్గా అంటే కొన్ని నెలలు అయింది అనుకో, అంటే ఇంకేదో తీసుకున్నా అంటే తీరా చూస్తే 2000 పైన అయిపోయినాయి బిల్లు. పోయింది దేనికోసం? వేరే షాప్ దగ్గర చూస్తాడో లేవు, ఆడ లేకపోయేసరికి ఏం చేసినాం, సర్లే అలా పోతే దొరుకుతాయేమని పోయినాం. పోతే ఏమైంది? పాయింట్ ఏమైంది? చూసి పాయింట్ అర్థమైందా? అంటే ఇప్పుడు మేము వేసుకున్న ప్లాన్లు ఏమైంది? మార్పు వచ్చింది. కానీ దేవుని ప్లాన్లో మాకెట్లుంటాం? పెళ్ళి అయిపోవాలి వెంటనే, పిల్లలు కూడా వెంటనే పుట్టేయ. ఏమనంటే మనకేం కావాలి? చిన్నపిల్లలు చూసి చాలా రోజులేదు. హాస్పిటల్ ఒకసారి పోయి ఏం కావాలి, ఏమంట ఈ లేబర్ది అది ఉంటుంది కదా, ఆ లేబర్ వాడు పోయి ఒకసారి తిరిగి వస్తే చిన్నపిల్ల మస్తు మంది ఉంటారు పిల్లలు. చేస్తలేరు మరి అట్లా ఎంతమంది పోయి పిల్లలు లేని వాళ్ళు పోయి సేవ చేసి వాళ్ళకి పోయి ఏదో ఆ తల్లికి ఎంతో ఇచ్చి వాళ్ళకి ఇచ్చి కొద్దిసేపు ఆడుకొని చేసుకొని రావాలి. మరి ఆడైతే ఖర్చు అవుతుంది కదా, ఈడైతే ఫ్రీగా ఒప్పుకోవచ్చు. అంటే పాయింట్ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు, ఎంత దౌర్భాగ్యం అంటే దేవుని ప్లాన్లో మనది కూడా మిక్స్ చేయడానికి ప్రయత్నం. నువ్వెంత ప్రయత్నం చెయ్యి, పాలల్లో నీళ్ళు కలుస్తాయేమో, నీళ్ళల్లో పాలు కలుస్తాయేమో, కానీ నీ పనికి మాలిన ప్లాను దేవుని ప్లాన్లో కలవదు, దేవుడు కలవనీయడు. ఒకవేళ దేవుని ప్లాన్లో మనది కలిసింది అనుకో, దేవుని ప్లాన్ ఏం కాదు, సక్సెస్ కాదు. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తా ప్లాను టైమింగు రెండింటికి కూడా ఏం కావాలి. ఇప్పుడు నేను దేవుని చిత్తాన్ని సమర్పణ చేసుకోమని బలవంతం చేసింది ఎవరు? నేను చేసిందా? దేవుడు చేసిందా? లేదు ఇంకెవరని చేసిందా? నువ్వే ఏదో అనుకున్నావు దేవుని చిత్తం అంటే, అవును నా కోరికలు మట్టిపోతే ఇట్లయితుందేమో, అట్లయితుందేమో, ఇదవుతుందేమో, అదవుతుందేమో, అదేదో దేవునికే ఒప్పచెప్పితే దేవుడే అన్నీ చూసుకుంటాడని నువ్వేమనుకున్నావో. చూసుకుంటాడు, కానీ దేని ప్రకారంగా చేస్తాడు? టైం ప్రకారంగానే చేస్తాడు. ప్రతి దానికి సమయం కలదు. పెళ్ళి కావడానికైనా సమయమే, పెళ్ళి అయిపోయిన వాళ్ళు విడిపోవడానికైనా కూడా ఏంటి? సమయమే. బతికిన వాళ్ళు సావడానికి కూడా ఏముంది? సమయం. ప్రతి దానికి సమయం కలదు. అది ఎవరు నియమించారంట? దేవుడు. మహాజ్ఞాని అన్న సొలొమోను రాజు రాస్తున్నటువంటి మాటలు. మనకెట్లుంటుంది? మన టైం ప్రకారం ఏమైపోవాలి? 60-70 సంవత్సరాలు మొత్తం చూసేయాలి, నేను మొత్తం చూసేయాలి, మొత్తం చేసేయాలి, అన్నీ అయిపోవాలి. మనం ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచన చేస్తామంటే, అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? దేవుని చిత్తం అనే పాట పాడవద్దు. దేవుని చిత్తము అన్నాం అనుకో, దేవుని సమయాన్ని యాక్సెప్ట్ చేసేటట్టయితే, దేవుని ప్లాన్ని యాక్సెప్ట్ చేసేటట్టయితే అప్పుడు దేవుని చిత్తాన్ని సమర్పణ చేసుకో. లేదంటే ఒకవేళ బై ఛాన్స్లో ఇప్పటివరకు ఏమైనా దేవుని చిత్తానికి సమర్పణ చేసుకొని ఉంటే క్యాన్సిల్ చేసేసుకో. ఎందుకు? వద్దు బాబు, నీకు దండం. నేనేమనుకున్నా అంటే దేవాని చిత్తం అంటే నా కోరికల మేరకు నువ్వు ఏదో చేస్తావని నేను అనుకున్నా. ఏదో నా కోరికలు పక్క పెట్టి నీ ప్లాను, నీ ఇష్టము, నీ సమయం అంటే ఈడేడవుతుంది, నాతోడు కాదని ఏం చేసుకో, వెనకకైపో. నేను సీదా చెప్తున్నా, దేవుని సేవకునిగా చెప్తాను, దేవుని సన్నిధిలో దేవుని మనసే అది. దేవుడు నా చిత్తాన్ని సమర్పణ చేసుకో, బరాబర్ నువ్వు నడవాలని బలవంతం చేసినాడు. ఇప్పటికైనా నువ్వు వెనకకైపో, క్యాన్సల్ అని చెప్పు. అర్థమవుతుందా? తలాక్ అన్నట్టుగా ఏం చేయి. ఇప్పుడు 3 సార్లు చెప్తే వాళ్ళకి ఏం చేయ, పెద్ద పేపర్ వర్క్ అది ఇది ఏమి ఉండదు. వాళ్ళకి కోపం వచ్చిందంటే తలాక్ కథ. అర్థమవుతుందా? అట్లనే ఇప్పుడు ఏమంటావు, నువ్వు కూడా ఏం చేయి, దేవుని ముందు దేవుని చిత్తాన్ని ఏం చేసుకో. వద్దు ప్రభు, నీ చిత్తం నాకు వద్దిక, నా కోరికల మేరకు నేను జీవించు. బలవంతంగా ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని ఒకరికి రుద్దాల్సిన అవసరం దేవునికి. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి అనుకున్నప్పుడు అదేమవుతుంది? సమయం మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద? సమయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సమయానికి సంబంధించిన వచనాలు కొన్ని చదువుదాం, తర్వాత కొంతమంది జీవితాలను ఎగ్జాంపుల్గా చూద్దాం. దేవుని చిత్తం. హబక్కూకు 2 God.
హబక్కూకు 2:3. హబక్కూకు 2:3. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఏమన్నట? సమస్తము ఏమంట? సమాప్తమగుటకై ఆతుర పడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. చూడండి, అంటే తప్పక జరుగుతుంది, కానీ నిర్ణీత కాలమున, నిర్ణీత సమయమున. అంటే దేవుడు ఏం చేసిండు? ఒక దర్శనం నెరవేరటానికి కూడా ఏం పెట్టిండు? నిర్ణీత కాలం, అంటే నిర్ణీత సమయం, అంటే నిర్ణయింపబడిన సమయము. నిర్ణయింపబడిన పాయింట్ అర్థమైందా? కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తారు? జరగదు, దేవుడు చేయడు. అందుకే దేవుని తొందర పెట్టాలని చూస్తారు. ప్రభువా నీ చిత్తం, ప్రభువా నీ చిత్తం, రోజు ప్రభువా నీ చిత్తం, ప్రభు అంటే అర్థం ఏంటి? నీ చిత్తాన్ని సమర్పణ చేసుకున్నా ఇంకా నువ్వు లేట్ చేస్తున్నావు. నీ చిత్తాన్ని తొందరగా చెయ్యి, నేను నాకు అంత ఓపిక లేదు, తొందరగా నా పిల్లల పట్ల నీ చిత్తం, నా పట్ల నీ చిత్తం, నా కుటుంబం పట్ల నీ చిత్తం 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 అంటాం. కానీ ఓపిక, కానీ వాక్యం ఏముంది? ఉట్టి ఒక దర్శనం నెరవేర్చటానికే, ఒక దర్శనం నెరవేర్చబడటానికే ఏముంది? ఒక సమయాన్ని దేవుడు నియమించాడు. దీనికి ఉదాహరణ ఏంటిది? ఫరోకి ఏమొచ్చింది? కల వచ్చింది. 7 సంవత్సరాలు ఏమొస్తాయి? సమృద్ధి పంట. 7 సంవత్సరాలు ఏమైంది? మహాకరువు. ఆ సమయాన్ని ఎవరు నియమించారు? 7 సంవత్సరాలే రావాలని ఏముంది? పాయింట్ అర్థమైంది? అంటే దేవుడు తన ప్రణాళికలో సమయాన్ని బట్టి చేస్తాడు. ఏదైనా దేవుని కార్యం ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే సమయాన్ని బట్టే జరుగుతుంది. ఇప్పుడు నేను ఆధారపడిపోయి ప్రభా తొందరగా చేసే, సంఘాలు కట్టేయాలి, ఇది చేసేయాలి, 100 మంది రావాలి, 1000 మంది రావాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఎంత చేసినా కాకపోతే నా ప్రయాసం అంటే నా సోమర్థనాన్ని బట్టో, నా నిర్లక్ష్యతను బట్టో దేవుని పని వెనకకు పడవద్దు. కానీ నా కష్టం నేను పడుతున్నప్పుడు దేవుడు తన సమయాన్ని బట్టి చేయాల్సింది చేస్తాడు. అందుకే ఇక్కడ తప్పక జరుగును, తప్పక 2 సార్లు చెప్తున్నాడు. తప్పక జరుగును, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, ఏమంట? జాగు చేయక వచ్చును. తప్పక జరుగును, కానీ ఎప్పుడు జరుగును? ఎప్పుడు జరుగును? పెళ్ళి తప్పక జరుగును, కానీ ఎప్పుడు జరుగును? ఎప్పుడు జరుగును? అది ఎప్పుడు కావచ్చు? పాయింట్ అర్థమైందా? అది ఎప్పుడు కావచ్చు? మన ఇప్పుడు పుష్పక్క స్థానంలో చూస్తే మనట ఆమెకేముంది? ఉదాహరణకి నేను ఉన్నది ఒకదాన్నే కదా, ఇంకొంచెం ఏం కావాలి? తొందరగా పెళ్ళిళ్ళు అయితే కొంచెం పిల్లల్ని చూసుకొని ఏదో ఈ ముసలితనంలో ఏదో కొంచెం అట్లా అదో సంతోషం ఉంటుంది. తర్వాత పిల్లల్ని చూసుకొని తర్వాత ఏం చేస్తాం? టాటా బాయ్ చెప్పి ఏమైపోతాం. అంటే సహజంగా ప్రతి తల్లికి పిల్లల పట్ల లేదా ఒక ఆశ అనేది, కానీ అది తప్పక జరుగును. కానీ నువ్వు బ్రతికుండగా జరగకపోవచ్చు. దానికి కూడా సిద్ధమైతేనే దేవుని చిత్తం అనాలా? లేదు, నేను బ్రతికున్నప్పుడే జరగాలి అంటే దేవుని చిత్తం ఎట్లయితుంది? లేదు, మరి దేవుని చిత్తం టైం పడుతుంది అన్నప్పుడు ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని సమర్పణ చేసుకోవద్దు, ఓన్గా చేసుకో. నానాదాన్ని చేసేసి అయిపోతుంది. నీ చేతి పిల్లలే ఉంటారు కానీ భార్యాభర్తలు ఉండరు, వాళ్ళు విడిపోతారు. అదే వాళ్ళు ఏం చేస్తారు? అందుకే ఆధార తొందరపడిపోయి అటు చేసి ఇటు చేసి ఇది చేసి అది చేసి తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నట్టు ఎంతమంది లేదు.
ఏదైనా సరే దేవుని సమయం మనకు మేలు కలిగిస్తుంది. కానీ మనకి ఎట్లా కావాలి? ఆదర కావాలి, తొందరగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎవరైనా ఆదర చేస్తున్నారనుకో, హడావుడి చేస్తున్నారనుకో, అది చాలా ప్రమాదం. చాలా. ఇప్పుడు ఏదన్నా మోసం చేసేటోళ్ళు ఏమంటారు? ఏం చేస్తారు? నిదానంగా చేయమంటారా లేకపోతే జల్దీ చేయమంటారా? ఇప్పుడు నీకు ఏదైనా వస్తే ఇస్తారు, అది మంచిది కాదనుకో, నీ దగ్గర నుంచి పైసలు తొందర తీసుకుంటారు. ఎందుకు? ఇయ్యన్నా, తొందరగా ఇయ్యన్నా, పోవాలన్నా, బస్సు వస్తుందన్నా, మళ్ళీ మా వాడు వెయిట్ చేస్తున్నా, తొందరగా ఇయ్యన్నా, ఇచ్చే తొందరగా ఇచ్చే, లేదన్నా ఆన్లైన్ తొందరగా పోవాలన్నా, టైం పడుతుందా? ఏముండదా? మళ్ళీ కొద్ది దూరం పోయినాక మళ్ళీ అదే పని చేసేటోళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? అరే తొందరలో ఉన్నట్టున్నా, తొందరగా ఇచ్చేద్దాం, తీరా పోయినాక తీసి చూస్తే ఏముంది? మోసం. కాబట్టి ఆదర తొందరపాటు చేసేది ఎవరు? మరి మంచి మోసగాడు ఎవరు? మనకు బాగా తెలిసిన మోసగాడు ఎవరు? మన మధ్యలో తిరుగుతూ ఉంటాడు. గది చెప్పమ్మా. ఆ మోసగాడు వచ్చి ఏం చేస్తున్నాడు? నేను తొందర పెడుతున్నాడు. ఎందుకు? నువ్వు మోసపోవాలని. దేవుడు ఏమంటాడు? ఆగు, వెయిట్. మనమేమంట? లేదు, సైతాన్ ఏమంటాడు? నడు లే. నువ్వు చాలా ఏం చేస్తున్నావు? ఆలస్యం చేస్తున్నావు. నీ ప్రయత్నం నువ్వు చేయాలా? నువ్వేం కావాలి? చెయ్యాలా? నీ ప్రయత్నం నువ్వు చేయాలా? నీ ప్రయత్నం నువ్వు చేయకుండా నువ్వేంది? నీలో విశ్వాసం కాదు నీకున్నది. నువ్వు మూర్ఖురాలివి, మూర్ఖత్వం చూపిస్తున్నావు. నువ్వు ప్రయత్నం చేయకుండానే ఎట్లొస్తారు? ఎట్లయితుంది? ఏంది సంగతి? రకరకాల ఆలోచన. మంచి మోసగాడు అన్నట్టు. ఏంటంట? నిన్ను ఆదర పెట్టే మోసగాడు. రాత్రి నిద్రలో కూడా నిన్ను ఏమంట? తొందర పెట్టే మోసగాడు, పచ్చి మోసగాడు. అందుకే పచ్చి మోసగాడు ఏం చేస్తాడంట? తొందర పెడతాడు. తొందర పడుతున్నామంటే తొందర పెట్టేది ఎందుకు అంటే నువ్వు మోసపోవడానికే. అవునా? అవ్వ ఫలం తినేటప్పుడు, ఫలము చూసినప్పుడు, తెంపేటప్పుడు సైతాన్ ఏమన్నాడు? ఇప్పుడే వద్దు, కొన్ని రోజులు ఆగి ఆలోచన చేసుకొని దేవుడిని అడిగి, నీ భర్తను అడిగి, అప్పుడు నెమ్మదిగా నువ్వు ఆ ఫలం తెచ్చుకొని తిను, ఇప్పుడే తొందరగా తినొద్దు అన్నాడా? ఆ మాటలు ఎంత తొందర పెట్టినాయి అంటే, ఇప్పుడే నేను తెంపాలి, అప్పటికప్పుడే పోయి తెంపిందామే. అప్పటికప్పుడే తెంపి తినుడు కూడా చూడు, అప్పటికప్పుడే తక్కువని తెంపడంతోనే తక్కువని తినేసింది. అంటే అంత తొందర ఎవరు పెట్టిరు? మరి ఈరోజు కూడా మనం తొందర పెట్టేది ఎవరు? జల్దీ చేయి, ఇది చేయి, అది చేయి, ఎట్లా చేయి, అది చేయి, ఇది చేయి. కాలు చేతులు ఉన్నప్పుడే ఏం కావాలి? బాగా కాలు చేతులు ఆడియాలి. కాలు చేతులు పడిపోయినంటే తర్వాత మూలకు పడిపోతావు. అప్పుడు నీకు తిండి పెట్టేటోళ్ళు ఉండరు, అప్పుడు నీకు భిక్ష వేసేటోళ్ళు ఉండరు, నీకు ఏమంటే పిడికెడు ముద్ద పెట్టేటోళ్ళు ఉండరు. ఎన్ని మాటలు చెప్పి ఇక నిన్ను రెచ్చగొట్టి ఏం చేస్తుంది? ఇక మొత్తం ఇంకా నువ్వు ఒక్క ఫలం తింటావా? ఒక ఫలం అవ్వనన్న ఒక ఫలం తిన్నది, మనం ఏం చేస్తాం? ఇక అన్ని ఫలాలు ఇక చేసుకొని ఇక తినుడే. ఇక ఎందుకు? ఆత్రం అట్లా. ఏంటిది? అందుకే ఆత్రం మనకు, స్తోత్రం దేవుడికి. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారు చెప్పాలి? ఏం చేస్తారు? కీర్తన 27:14 చూడండి. తప్పక నెరవేరును, తప్పక జరుగును. కానీ చెప్పాలా? నిర్ణయ కాలమందు 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ముంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని అంటే అర్థం వెయిట్ ఆన్ ద లార్డ్ అంటే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండటం అంటే అర్థం ఏంటిది? దేవుని సమయం కోసం కనిపెట్టుకొని ఉండమంటున్నాడు. వెయిట్ అపాన్ ద లార్డ్, వెయిట్ ఆన్ ద లార్డ్ అంటే వెయిట్ చేయాలి. కనిపెట్టుకోవడం అంటే ఏంది? వేచి చూడటం. ఏం చూడటం? అందుకే యెహోవా సమయం కొరకు ఏం కావాలి? కనిపెట్టుకొని ఉండాలి. ఏం చేయాలి?
కానీ మనం ఏం చేస్తాం? కనిపెట్టుకునేది ఉందా? ఇక మోసగాడు వస్తాడు, వచ్చి డప్పు డోలు పట్టుకొని వచ్చి నీ చెవుల దగ్గర ఏం చేస్తుండే దడా 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 కొట్టేసరికి మనకేమవుతుంటుంది? అవునా కదా? అందుకే ఈరోజు వెయిట్ అపాన్ ద లార్డ్, వెయిట్ ఆన్ ద లార్డ్. యెహోవా కొరకు ఏం కావాలి? బీ ఆఫ్ గుడ్ కరేజ్. ఏముందంటే ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. దేవుని చిత్తము కోసం, అంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏం కావాలి? గట్టిగా పిరుకోలు చేయలేరు. పిరుకోల వల్ల కాదు. పిరుకోళ్ళు ఏం చేస్తారు? ఇదవుతుందేమో, అదవుతుందేమో, ఇట్లవుతుందేమో, అట్లవుతుందేమో, ఇదో అదో అని భయపడతారు తప్ప పిరిగితనాన్ని చోటిస్తారు. అదే ధైర్యవంతులే దేవుని చిత్తాన్ని ఏం చేయగలుగుతారు? నెరవేర్చుకోగలుగుతారు. దేవుని చిత్తం కోసము, దేవుని చిత్తం నెరవేరబడాలంటే ఏం కావాలి? యెహోవా సమయం కోసం కనిపెట్టుకొని ఉండాలి, ధైర్యంగా నిలబడాలి. అంతలోపు మనం ధైర్యం తెచ్చుకొని ఉన్నప్పుడు మనల్ని భయపెట్టేయడానికి దుష్టుడు నానా ప్రయత్నాలు చేస్తారు. మనుషులు కూడా ప్రయత్నం చేస్తారు. ఇగో మొన్న ఒక ఆమె యవనస్తురాలే పోయి అట్లా పోతుంటే చచ్చిపోయింది. పాపం పెళ్లి కాకుండా చచ్చిపోయింది అనగా మనకు కూడా ఏమంటాం, మా ఇంట్లో కూడా ఉన్నారు పెళ్లి కాని వాళ్ళు కూడా అట్లనే చచ్చిపోతారేమో అనేసి మనకేమి భయపెట్టేది ఎవరు పెడుతున్నారు? సైతాన్ పెడుతుంది. మనుషులు పెడతారు, సైతాన్ పెడతాడు. ధైర్యంగా ఉండేటోళ్ళు ఏమంటారు? లేదు, నా దేవుని చిత్తాన్ని సమర్పణ, నేను దేవుని ప్రణాళిక చొప్పున దేవుని సమయాన్ని బట్టి, అందుకే తప్పక అరే హబక్కూకులో చదివాం ఇంకా 2-3 ఏముంది? అది తప్పక నెరవేరును, అది తప్పక జరుగును, కానీ నిర్ణయ కాలమందు జరుగును. ఆమేన్. కానీ మనకెట్టుంటుంది? అది తప్పగా జరుగును అనేసరికి ఆమేన్ ఆమేన్, కానీ అదే కానీ అనగానే అబ్బో ఇప్పుడు ఏమొస్తుందా అంటే, అందుకే చాలామంది ఏమంటారు, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక అంటే అందరు సంతోషపడతలేదు. లేదు, మిమ్మల్ని 10 సంవత్సరాల తర్వాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంటే ఎవరు ఒప్పుకుంటారు? నువ్వు వద్దు, నీ ప్రార్థన వద్దు. 10 సంవత్సరాల తర్వాత ఎవరు బతుకుంటారు? ఎవరేమవుతారు? 10 సంవత్సరాల దాకా మీ మీదే ఈ జీవితాన్ని జీవించాలా? ఆ దేవత మహిమగల దేవత అంట. మేము ఇట్లా పోయి మొక్కుబడి చేయంగానే తక్కువని ఆశీర్వాదాలు వచ్చేస్తాయంట. పోతాం. ఆ బాబా మంచోడంట, ఆయన ఏం చెప్తే అది జరుగుతుందంట. పోతాం. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఇంతమంది పరిగెత్తుకుని రావడం కారణం ఏంటిది? యేసు నామములో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఇప్పుడే మీరు ఆశీర్వదింపబడునుగాక, వచ్చే ఈ సంవత్సరం కల్లా, వచ్చే ఈ నెల కల్లా, వచ్చే ఈ 6 నెలల్లో నువ్వు కారు కొంటావు, నువ్వు బంగ్లా కొంటావు, నువ్వు ఇల్లు కడతావు, నువ్వు ఇది చేస్తావు, నువ్వు అది చేస్తావు, నువ్వు ఇట్లా చేస్తావు. ఆ ఊహలు ఎంత బాగుంటాయి, అది ఎంత ఎగురుకుంటూ చెప్తుంటారు. అభిషేకం అంటే ఇంకా అది ఏం అభిషేకం వాళ్ళకే తెలియాలి. మొన్న ఒక ఆమె ఏం చేసింది, ఫాస్టింగ్ ప్రేయర్లా మీటింగ్, నాకు ఆరోగ్యం బాగా ఏదో అయిపోయింది, వాక్యం కొంచెమే చెప్పిన, ఆ నెంబర్ ఎక్కడికి వెళ్ళి తీసుకుని, వాళ్ళు హిందువులంట, ఆ ఇంట్లో అందరు హిందువులేనంట, ఈమె మాత్రం యేసు ప్రభువుని నమ్ముకుందంట. చర్చికి పోతావా అంటే పోదంట, ఇంట్లో నేను నమ్ముకుంటుందంట యేసు ప్రభు. సరే, అంతవరకు బాగానే ఉంది. ఆమె ఏమంటుంది, అయ్యా నాకు 33 సంవత్సరాలు వచ్చినాయి, నాకు ఇంతవరకు పెళ్ళి కాలేదు, నాకు అనుకోకుండా ఒక మంచి సంబంధం ఒకటి వచ్చింది, ఆ వ్యక్తితో నాకు పెళ్ళి అవుతుందా లేదా చెప్పమంటుంది. నాకు నేనన్నా అట్లాంటివి నేను చెప్పనమ్మా. లేదు, ప్రార్థన చేస్తే తెలిసినా నేను చెప్పనన్నా. తెలిసినా అట్లాంటివి మేము చెప్పము, అట్లాంటివి ఎంకరేజ్ చేయము అని. ఎందుకంటే బయట సమాజం ఎట్లుంది, ఇవే చెప్తారు. ఇవి చెప్పేసరికి వాళ్ళకు కూడా ఏమొస్తుంది క్లియర్గా. నాకు ఆమె అంటే మాట్లాడుతుంటేనే అవతారం తెలిసిపోయింది. ఎందుకు పెళ్ళి అయితే లేదు, ఏ కారణాన్ని బట్టి అయితే లేదు. ఇప్పుడు ఆమె ఏ సంబంధం ఏది చెప్తుంది, ఆ సంబంధంతో పెళ్ళి అవుతుందా లేదా కూడా క్లియర్గా అర్థమైపోయింది. ఆ వ్యక్తితో కూడా పెళ్ళి కాదని సంగతి అర్థమైపోయింది. లేదమ్మా కాదు అంటే ఆమె చెప్తేనంట ప్రిపేర్ అయి ఉంటుందంట, అంటే హోప్స్ పెట్టుకోకుండా ఉంటుందంట. ఆ వ్యక్తితో పెళ్ళి అవుతుందా కాదా అని చెప్తే ఏం చేస్తుందంట, హోప్స్ పెట్టుకోకుండా ఉంటా. నేనన్నా అట్లాంటివి చెప్పను. ఆయన తెలిసిన మాట్లాడుతుంటేనే తెలిసిపోయింది.
కానీ ఎందుకు అట్లాంటివి చెప్తే అందరికీ ఏం కావాలి? ఆమె ఏం చేస్తుంది, ఇంకొకరికి చెప్తుంది, వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం చేస్తారు, మేము వీసాకి అప్లై చేసినాం, వాళ్ళు ఫారెన్ పోతారు లేదో కొంచెం ప్రార్థన చేసి చెప్పమంటారు. ఇదే బిజినెస్ పెట్టుకోవాలి ఇక మనం. ఎందుకంటే జమానా అట్లయిపోయింది. అన్యులు అట్లాగే ఉన్నారు, క్రైస్తవులు కూడా. ఏదో ఫోన్ నెంబర్ ఫీడ్ చేయలేదు, మళ్ళీ తర్వాత ఆమె పేరు ఏదో పేరు చెప్పింది, అది కూడా గుర్తుపెట్టుకోలేదు. నేను అట్లాంటివి చెప్పను. ప్రార్థన చేయమంటే చేస్తాను, సరే చేయండి అని. చేయనంగా నేను ప్రార్థన చేసిన, ప్రభు ప్రియ సహోదరిని జ్ఞాపకం చేసుకో, పెళ్లి కాలేదు, ఇట్లా సంబంధం వచ్చిందంట, వీరూరికి చక్కగా దీని చిత్తమైతే పెళ్లి కావటానికి సాయం చేయ పలాన్ని ప్రార్థన చేసిన వదిలే. ఆమె నన్ను తర్వాత ఏమని తెలిసిందా పాస్టర్ గారు? ఆమె అనగానే ఏమని తెలిసిందా అంటే నేను చెప్పనన్నాను కదా. అదేంటి ఒక్కసారి నేను చెప్పము, ఒక్కసారి ఏం చెప్తా, వాళ్ళు ఎవరో ముఖం తెలియదు. మొన్న అంతకుముందు ఆయన ఒకటి ఫోన్ చేసి పాస్టర్ గారు నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను, మా ఫ్రెండ్కి ఒకటి సమస్య వచ్చింది, ఆ సమస్యకు మీరు పరిష్కారం చెప్తారేమో అని ఈయన కూడా ఏం కాదట, రెడ్డి పేరు మీద ఏదో వచ్చింది, ఈయన ప్రార్థన పోయేటోడు కాదంట, ఆయన పోతాడట, ఆయన చర్చికి పోతాడా అంటే పోతాడట. అది ఎంతవరకు నిజాలు తెలియదు, ఎందుకంటే ఈ రోజుల్లో అంతా రికార్డింగ్ పెట్టుకుంటున్నారు. రికార్డింగ్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లనే దొంగ మాటలు అబద్ధం, వాళ్ళ జీవితమే దొంగ అబద్ధాలతో కూడింది. ఈ అబద్ధాలు ఆ మాటలు ఈ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అవి చూసినామా, ఇట్లా అడిగితే ఇట్లా చెప్పిండని ఏదో వీడియో కోసం అని చేస్తారు. వాళ్ళు చేయకపోయిన రెండో విషయం. ఇక మా ఫ్రెండ్కి కొంచెం ఏదో సమస్య ఉంది, కొంచెం మీరు పరిష్కారం చెప్తారా అంటే ఏంటి ఆ సమస్య అని కూడా నేను అడగలేదు. నేనన్నా ముఖం తెలియని వాళ్ళకు నేను అట్లాంటివి ఏం చెప్పనని నేనన్నా. అన్నోన్ పర్సన్స్కి మేము అట్లాంటివి ఏమీ చెప్పము, ఆయన ఎవరు తెలియదు, మీరెవరు తెలియదు, అట్లాంటి విషయాలు మేము ఎంకరేజ్ చేయమని. కావాలంటే పర్సనల్గా ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాం, ఏం పేరు చెప్పండి అంటే పలానా పేరు అని చెప్పి అప్పుడే ప్రార్థన చేసి వదిలేసినాం. అంటే ఈ మధ్య ఇదొక పెద్ద ఏమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఛానల్లో మనం వేసే వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి డిగ్రేడ్ చేయాలి, వ్యక్తిని ఏదో విధంగా ఎక్కడో ఏం చేయాలి. అట్లా కొంతమంది, ఇంకొంతమందికి ఎట్లా ఉందంటే ఇట్లా కొంతమంది ఇన్నోసెంట్గా, వాళ్ళకి ఏంటంటే అన్యుల్లో అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా, అలా పాస్టర్ల దగ్గర కూడా ఏదో ఒకటి తెలుసుకోవాలని ఒక ఆతృత. అట్లాగే ఇప్పుడు ఏమంటావు, ఇప్పుడు ఈ మాటలు చెప్పే బదులు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మాటలు చెప్తే ఏమైపోయింది, నీరు గారిపోయినట్టు అయిందా కాలేదా? కానీ ఇది వాస్తవం ఇది. కానీ ఇది ఏది చెప్పకుండా నువ్వు దేవుని చిత్తమని ఇప్పుడే నువ్వు ఒప్పుకో, సమస్తము దేవుడు చూసుకుంటాడు, నీకు ఎటువంటి టెన్షన్ లేకుండా దేవుడు చూసుకుంటాడు అనా. పిల్లలు తల్లి మీద భారం మోపినప్పుడు తల్లి ఎలా చూసుకుంటుందో అలాగే దేవుడు నీ భారం అంతా మోస్తాడు అనా. నువ్వు అనుకున్న దానికంటే దేవుడు ఎక్కువ చేస్తాడు అంటే అర్థం ఏంటిది? సింపుల్గా అంటే కొంచెం బాగుండకపోవచ్చు, కానీ ఉదాహరణ చెప్తున్నా. అనుకున్న దానికంటే దేవుడు ఎక్కువ చేస్తాడు. ఇప్పుడు శ్రావణ్కి ఒక మ్యారేజ్ కావాలని అనుకుంది అంటే దేవుడు 2 మ్యారేజ్లు చేస్తాడా, 3 చేస్తాడా అంటే చెప్తున్నా. అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తాడంటే మనం అంటే అది ఒక రకమైన ఆ వ్యక్తి కోరికను ఏం చేసినట్టు, ఆ వ్యక్తి కోరికను ఏం చేసినట్టు, సమర్థించినట్ట ఖండించినట్ట? కట్టి చెప్పండి. అందుకే నచ్చుతాయి చాలామందికి ఇలాంటి బోధలు. ఏంటంటే నువ్వు ఏదో అనుకుంటున్నావు, అది నువ్వు అనుకున్న దానికంటే దేవుడు ఎక్కువ చేస్తానంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికి నచ్చదు. ఆమె అనుకుంటే గంతులు వేసుకుంటే ఏమంటే అబ్బా ఇదెంత బాగుందో, అవును నేను ఇంతే అనుకున్నా కానీ దేవుడు మాత్రం ఇంకెంతో చేస్తాడు. ఓకే, వెరీ గుడ్. నేను ఒకటే చిన్న ఇల్లుంటే చాలని నేను అనుకున్నా, దేవుడు ఆ ఇంటికంటే 2 ఇండ్లు 3 ఇండ్లు అంటే ఇంకా మంచిదే కదా, అలా కదా. అందుకే ఎప్పుడు కూడా ఈ ప్రవచనం వేరు, ప్రవచనం దేవుడి చిత్తమైతే సంఘక్షేమం కొరకు మాట్లాడే ప్రవచనాలు వేరు. కానీ ఈరోజు పరిస్థితి ఏమైపోయింది అర్థమవుతుందా? అందుకే ఈరోజు చాలామందితో వచ్చే సమస్య ఏంటిది, సెల్ఫ్ విల్ని ఏం చేయరు, సమర్పణ, సరెండర్. ఆ సెల్ఫ్ విల్కే ఏమంటియాలి, దేవుని చిత్తం అనే ట్యాగ్ అంటించేస్తాం, స్టిక్కర్ అంటించేస్తాం, గతం అది చేసేసినాం అయిపోయింది. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుని చిత్తానికి సమర్పణ చేసుకోవాలంటే మొదట, అందుకే లాస్ట్ టైం మనం చూసినప్పుడు దేవుని చిత్తానికి సమర్పించుకోవాలనుకుంటే ఏం చేయాలి, నీ సెల్ఫ్ విల్ తీసుకొచ్చి దేవుని కాళ్ళ దగ్గర సమర్పణ
సరెండర్ చేసుకున్నాక అప్పుడు దేవుని చిత్తానికి సమర్పణ చేసుకుంటే అది ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టు, అది ప్యూర్గా స్టార్ట్ చేసినట్టు. లోపల కోరికలను పెట్టుకొని ప్రభు అని చిత్తం అని లోపల మళ్ళీ ఏం తీసుకొస్తూ ఉంటాం. ఇప్పుడు లోపల నాకు ఒక కోరిక ఉంది, ఏంటి ఆ కోరిక? అయినా నేను ఫేమస్ కావాలనే కోరిక నా లోపల ఉందా? ఇప్పుడు నా లోపల కోరిక ఉంది, నేనేమంటా, ప్రభువా నీ చిత్త ప్రకారంగా జరిగించు, ప్రభువా నీ చిత్త ప్రకారంగా జరిగించు, హల్లెలూయా, ఆమేన్ ఆమేన్, ఇదిగో చూడు అన్నట్టుగా ఏం చేస్తా, ఇండైరెక్ట్గా నేను ఏం చూపిస్తున్నా? నా సెల్ఫ్ విల్, అంటే నా సొంత కోరికను దేవునికి చూపిస్తూ ఏమంటున్నా? దేవుని చిత్తాన్ని. పేరేమో కోరేదేంటిది? ఇప్పుడు ప్రభువా నీ చిత్తం చొప్పున జరిగించు నేను అన్నాను అనుకో, ఉదాహరణకి ఈరోజు నేను చచ్చిపోవచ్చు, నేను చేసే సేవ కూడా బంద్ అయిపోవచ్చు, దానికి నేను సిద్ధమా? కానీ నేనేమనుకుంటున్నా, లేదు సేవ పెరగాలి, 1000 మంది రావాలి, సంఘాలు కట్టబడాలి, నేను పేరు ప్రఖ్యాతగాంచాలి, నా పేరు మారుమూల గ్రామాల్లోకి వెళ్ళిపోవాలి అని నేను మనసులో పెట్టుకొని ప్రభువా నీ చిత్తం అని అంటే అది ఎంతవరకు సబబు, ఎంతవరకు కరెక్ట్? లేదు ప్రభు, నాది ఏమి లేదు. సరే, ఒకవేళ ఈరోజే ఈ ప్రసంగంతోనే నేనేం కావాలి, నా సేవ ముగిసిపోతే సంతోషంగా నీ సన్నిధికి నేను వచ్చేస్తా. అది ఏముండా దానికి కూడా సిద్ధమైతేనే ఏం కావాలి? దేవుని చిత్తమన్నా, లేకపోతే ఏం కావాలి. అందుకే ఈరోజు మీకేమంటా 3 మార్లు తలాక్ అనటానికి అవకాశం దొరుకుతుంది, దేవుడిస్తున్నాడు. చెప్పు దేవునితో, తాను ప్రభా ఇన్ని రోజులు నీ చిత్త ప్రకారం నడుస్తాను ఒప్పందం చేసుకున్నా, ఈ వాక్యాలు ఈ మాటలు విన్నప్పటి నుంచి నాకైతే ఏం కాలేదు, నీ చిత్త ప్రకారం నడిచే మనసు నాకు లేదు, నేను నీ చిత్త ప్రకారం నేను నడవను. చెప్పేసుకో, తలాక్ తీసేసుకో, ఆ ఒప్పందాన్ని ఏం చేసుకోవాలి, ఆ అగ్రిమెంట్ నేను చేసే ఆ పేపర్ని చింపేసుకో. లేదులే పాస్టర్ నువ్వేదో అట్లా అంటున్నావు అని అట్లనే ఉన్నావు అనుకో, రేపేదైనా సరే అనుభవించాల్సి నువ్వే. లేదు ఆయన కూడా దేవుని చిత్తమే అన్నావు అనుకో, ఏమైనా కావచ్చు, ఏమైనా. అర్థమైన పాయింట్? అర్థమైనా? అందుకే దానికి కూడా సిద్ధపడేటట్టయితేనే ఏం చేయాలి? పాయింట్ అర్థమైందా మంచిగా? లోపల కొంచెం ఏమన్నా భయం వచ్చిందా? రావాలి, భయం రావాలి. నీకు ఇది అర్థమైతే భయం వస్తుంది. ఎప్పుడు దేవుని చిత్తం ప్రతి ప్రార్థన దేవుని చిత్తం అనలేవు. ఒక్కసారి ఆ పదం అంటానికి భయపడుతూ. ఇప్పుడేముంది? ఊత పదం అయిపోయినాయి. ప్రభువాని చిత్తం భజన చేస్తాం. భజనే. ఇది నీకు అర్థమైంది అనుకో, నువ్వు అనుకున్నట్టు ఎలాగైనా జరగదు. పోనీ దేవుడు అనుకున్నట్టుగా చేస్తాడా అంటే, దేవుడు నా పట్ల దేవుని ప్లాన్ ఏముందో నాకు తెలియదు, దేవుని సమయం ఎప్పుడో నాకు తెలియదు, ఏం చేస్తాడో కూడా నాకు తెలియదు, నాకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రభువా నీ చిత్తం అని నేను ఎట్లా అనగలను? ఎవరంటారు? దేవుని మీద విశ్వాసం ఉన్న వాళ్ళు అంటారు, దేవుని నమ్మిన వాళ్ళు అంటారు. అనా ధైర్యవంతులు మాత్రమే, హృదయంలో నిబ్బరంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు అంటారు. ఏమంటారు? రైట్, నేను దేవుడు చెప్తాను అంటా, నేను చెప్తాను. అందుకే ఈరోజు చాలామందితో వచ్చే సమస్య ఏంటిది చెప్పాలా? సమస్య ఏంటిది? దేవుని చిత్తం సమస్య ఏంటిది? అంటే ఏ రకంగా సిద్ధపడాలి? అబ్రాహాముని అడిగితే మంచిగా చెప్తాడు. 100 సంవత్సరాలు
100 సంవత్సరాలు. ఆయన ఏమనుకుని ఉండొచ్చు, బిడ్డా నేనేం చేస్తా, నేను జనములకు తండ్రిని చేస్తాను సరే ఖుషి ఎగిరి వచ్చి ఉంటాడు. తీరా చూస్తే ఏమైంది, మధ్యలో ఏమైంది, ఆయన కోరిక వచ్చింది. ఏం కోరిక? ఆగర్ని పట్టుకొని ఏం చేసిండు, సంతానాన్ని కలిగించిండు. కానీ దేవుడు ఏమన్నా లేదు. సారా ద్వారా ఏమవుతుంది సంతానం? దేవుని ప్లాన్ చూడు, దేవుని టైం చూడు. దేవుని ప్లాన్, దేవుని టైం. చేస్తే కరెక్టే, కానీ నేను ఒప్పుకున్నాడు కదా. ఎందుకు ఒప్పుకున్నాడు? నిరాశపడ్డం అంటే దేవుని టైం కోసం వేచి చూసేంత ఓపిక. నేను నీకు జనములకు తండ్రి అంటే నీకు సంతానాన్ని ఇస్తా అని చెప్పినప్పుడు ఏం కావాలి? సంతానమే లేనప్పుడు నీకు సంతానాన్ని ఇస్తా అన్నప్పుడు నువ్వు ఏం కావాల్సింది? వెయిట్ చేయాల్సిందే. చేసి ఉంటావు, కొన్ని రోజులు చేసినావు, కానీ ఇంకెక్కువ రోజులు చేసేంత ఏం లేదు. అందుకే ఇప్పుడు ఏం చేయాలంట? సమయం. అందుకే యెహోవా కొరకు ఏం కావాలి? కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. అది ఆయన ఏంటంటే అజ్ఞాన, అంటే ఇప్పుడు ఆయన దశ వేరు, మనది వేరు. ఆయనకి దేవుని చిత్తం అంటే ఏంటో తెలియదు, కోరిక అంటే ఏంటో తెలియదు, దేవుని ప్లాన్ ఏంటో తెలియదు. ఆయనకేం తెలుసు? ఆయనకేం తెలియదు. ఆయనతోటి మనం పోల్చుకోలేం. ఇప్పుడు నీకు ఇక్కడ కూర్చోబెట్టి దేవుని చిత్తం ఎట్లుంటుంది, ఏముంటుంది అంతా నీకు చెప్పిన తర్వాత ఆయనకు చెప్పలేదు ఎవరు అట్లా. అసలు దేవుని చిత్తం అంటే ఏంటో కూడా ఆయనకు పూర్తిగా తెలియని పరిస్థితి. కాబట్టి ఆయన ఏమైండు అన్న అవగాహన లేక ఆ మిస్టేక్ చేసి దేవుడు క్షమించాడు. ఎట్లా క్షమించాడు? పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. దాదాపు 13 సంవత్సరాల దాకా దేవుడు ఆయనతో మాట్లాడటం మనిషి క్షమించాడు. ఎప్పుడు క్షమించాడు? దాదాపు 13-14 సంవత్సరాలు దేవుడు అతనితో మాట్లాడటం మానేసిన తర్వాత ఏం చేశాడు? 16 ఆదికాండం 16 17 అధ్యాయం 1వ వచనం. ఇక్కడ చూస్తే ఇక్కడేముంది? హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. ఎన్ని? 86. మళ్ళీ అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమంట? నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చూడు, అంటే ఎన్ని సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు? 86 × 99 మ్యాక్సిమం ఒక 13-14 సంవత్సరాల దాకా అబ్రహాంతో దేవుడు మాట్లాడటం మానేసిండు. మానేసి తర్వాత మాట్లాడుతున్నప్పుడు కూడా ఏం చేసిన? గద్దిస్తూ, నువ్వు నా సన్నిధిలో నువ్వేం చేయి, నిందారహితంగా ఉండు, నువ్వు ఇట్లా అటు ఇటు చేస్తే కాదు అని చెప్పి ఏం చేసిండు దేవుడు. ఇంకా సమయం రాలేదు బాబు, నువ్వు ఎందుకు తొందరపడ్డావు? ఎన్ని సంవత్సరాలు తొందరపడ్డా? ఎన్ని సంవత్సరాలు ముందు పడ్డాడు? 13-14 సంవత్సరాలు ముందు పడిపోయింది ఆయన. హాగర్ ఏం చేసింది? ఇష్మాయిల్ కనేసరికి ఆ ఇష్మాయిల్ని చూసి సంతోషపడుతున్నాడు. ఎలియాజరా అంటే ఎలియాజర్ కాదు నీకు సంతానం అన్నాడు దేవుడు. లేదు, కాకపోతే హాగర్ ద్వారా ఎట్లా పిల్లల్ని పెట్టేసి ఏదో ఆ తృప్తి. దాని పరిస్థితి ఏంటిది? దేవుడు లేదు, నీకు సారాయికి పుట్టిన సంతానమే అసలైన సంతానం కదా. అంటే ఎంత హై లెవెల్ అది, ప్లాను, టైము ఇవన్నీ కూడా మిక్స్, అంటే ఇంచుమించు దగ్గర ఉంటాయి కాబట్టి కలిపి చెప్తున్నాను. అందుకే ఇక్కడ ఏమంటారు? టైమింగ్ అనేది ఎంత ప్రాముఖ్యం. సమయం కావాలి. ఏం కావాలి? వయసు అయిపోతుంది, అయిపోయినాయి. ఇప్పుడు నేనున్న 46 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా కొన్ని రోజులు అయితే 50 అవుతాయి, తర్వాత 60 అవుతాయి, 70 అవుతాయి. 70 దాకా ఉంటానో కూడా లేదు, తెలియదు నాకు. ఎన్నేళ్ళు ఉంటుందో తెలియదు. సేవ చూస్తేనేమో ఏముంది, అడపదడప అక్కడక్కడే. సేవ ఏమో బాగా చేయాలని నా కోరిక. మరి ఆ దేవుని ప్రణాళికలో దేవుని చిత్తంలో ఉంటే అవుతుంది, లేకపోతే ఇంతే చేస్తే ఇంతలో పోతా కథం. దేవుని చిత్తానికి మనం సబ్మిట్ చేసుకోవడమే ప్రాముఖ్యం.
అంతేగాని నేను నా కోరిక అది దేవుని విషయంలో కావచ్చు, సేవ విషయంలో కావచ్చు, దేని విషయంలోనైనా దేవుని ప్లాన్ని మనం ఏం చేయలేము, మార్చలేము. ఒకవేళ నేను నా ద్వారా, ఇప్పుడు మీరు నమ్ముతలేదు, నా ద్వారా గట్టిగా సేవ జరగాలి లేదా నన్ను దేవుడు గట్టిగా వాడుకోవాలనే నాకు వాంఛ ఉంది నాకు, కానీ అది దేవుని ప్లాన్లో ఉండలేదు. లేదు ఎట్లా ఉంటుందో ఉండాల్సిందే అని అంటే మనం చెప్పలేము, ఏమో నేను అర్హుని కాదేమో, అంతే అనుకోవాలి. ఇంకా లేదు ప్రభా నేను కాకపోతే ఇంకెవరు చేస్తారంటే కాదు కదా, నాకంటే గనులు రావచ్చు, నాకంటే పెద్ద పెద్దలు రావచ్చు, లేదా ఉన్నారేమో దేవుడు లేపవచ్చు, చెప్పలేము. అందుకే ఏం కావాలి, ఒకప్పుడు నాకు చాలా కోరిక ఉండేది, ఏడ్చేది, నేను కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకునే ప్రభు నేను ఏం చేయలేకపోతున్నాను, ఏదో చేయాలి సేవలో, ఏదో చేయాలి. ఏండ్ల నుంచి ఏడుస్తూ అసలు నేను ఇప్పటికీ కూడా అప్పుడు చేసిన సేవకు నేను తృప్తి పడలేదు, ఇప్పుడు చేస్తున్న సేవకు కూడా నేను తృప్తి పడలేదు. ఇప్పుడు కాదు కదా, ఇంకెంత పెద్ద సేవ చేసినా నాకు తృప్తి అనిపించింది. అంటే ప్రపంచం అంతా ఉంటే ఈ 3-4 పట్టుకొని ఏదో టైం పాస్ చేసినట్టు అయిపోతుంది నాకు. కానీ నా వాంఛ అది. ఒకవేళ ఏమో నేను అనుకున్నది దానికంటే గొప్ప ఆలోచన దేవునికి ఉండొచ్చు. ఇర్మియాతో అంటాడు కదా, నా పట్ల నీ పట్ల నా ఆలోచన గొప్పది ఉండొచ్చేమో. ఒకవేళ అదే ఉందనుకో, ఖచ్చితంగా దేవుడు నన్ను ఏం చేస్తాడు, ఎవరూ ఊహించని విధంగా నన్ను లేవనెత్తుతాడు, సేవలు వాడుకుంటాడు. ఎవరు ఆపలేరు, ఇంకా ప్రభుత్వాలు కాదు కదా, మినిస్ట్రీ వాళ్ళు కాదు కదా, ఎవ్వరూ ఆపలేనంత గొప్పగా దేవుడు ఏం చేస్తాడు, వాడుకుంటాడు. నేను రెడీగా ఉన్నాను, దేవుడు ముందు సమర్పణ చేసుకుని ఉన్నాను, ప్రభు నాకు ఇట్లాంటి అడపదడప సేవ వద్దు. కాకపోతే ఒక తృప్తి ఏంటంటే, సరే కనీసం సేవలోనన్నా ఉన్నాము, అంటే సేవలోనైనా ఉన్నాను అనే తృప్తి తప్ప చేస్తున్న సేవను బట్టి ఏం లేదు తృప్తి. ఇప్పుడు అంత దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నా అనేది ఎందుకు చెప్తున్నా, మీకు నా కష్టం నా ప్రయాసం అర్థం కావాలని చెప్తున్నా తప్ప నేనేదో అంత దూరంకి వెళ్ళి వస్తున్నా అని తృప్తి పడతలేను. నేను ఇక్కడి నుంచి ఇంకా రోజుల తరబడి, ఇంకా భారతదేశానికి బయటికి వెళ్ళిపోయి రోజుల తరబడి ప్రయాణం చేసిపోయినా ఏం కాదు, తృప్తి అయ్యేది. ఎందుకంటే నా లోపల మంట మీకు తెలియదు. ఇంకా అందుకే దేవుడు ఎప్పుడో మంటను తగిలించింది, ఆ మంట ఇప్పుడు ఆరేది కాదు అది. కాబట్టి అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, ఏంటి ఏమర్థమైంది చెప్పండి. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఇంకా ఉన్నాయి విషయాలు చెప్తా. ఇలా అర్థమైనా కాలేదా? పుష్పక ఇప్పుడే ఏం కావాలి, నీ చిత్తం నేను నెరవేర్చిన తండ్రి క్షమించు, అట్లా ఒప్పందం చేసుకునేందుకు అని చెప్పి వెనకకి తీసేసుకో. అట్లా చెప్తావు, ఆ పాస్టర్ అయి ఉండంటే మనకు అట్లనే చెప్తా. అసలు పాస్టర్ అంటే ఏందో దేవుడు అంటే ఏందో నీకు తెలియదు కాబట్టే. ఎందుకంటే అవగాహన లేకుండా సమర్పణ అనేది సరైన సమర్పణ కాదు. నీకు అన్ని అవగాహన ఉండి చేసుకోవచ్చు. సరే ఇన్ని రోజులు నీకు తెలియకపోయి ఉండవచ్చు, ఇప్పుడు తెలుస్తుంది కదా. లేదు దేవుని సమయం కోసం వెయిట్ చేసే అంత ఏం లేదు, ఓపిక నాకు లేదు అంటే ఏం చేసుకో, బ్యాక్ వెళ్ళిపో, వెనకకి వెళ్ళిపో. వద్దు, నాకు వద్దు, నీ చిత్తం చొప్పున కాదు, నా ఇష్టం మేరకు నా కోరికల మేరకు ఏం చేసుకుంటారు. అప్పుడు ఏం చేయాలి, ఫోన్లో యాప్లు ఏం చేయాలి, డౌన్లోడ్ చేసి ఇంకా అందులో సంబంధాలు వెతుకుంటూ స్టార్ట్ చేయాలి. ఫోన్లు చేస్తే వాళ్ళు ఫోన్ చేయగానే వస్తారంట. లేదని మిమ్మల్ని పిలిస్తే మీరు పోయి చూసుకొని అంతా ఓకే అయితే సెట్టింగ్ చేసుకొని బెట్టింగ్ చేసుకొని అంతా అయిపోయినాక పాస్టర్ నువ్వు పెళ్లి చేస్తావా అంటే నేను ఎట్లనో చెయ్యను. అది జరిగినప్పుడు చూద్దాంలే. మొన్న యూపీలోనా అటు నార్త్ సైడ్ ఆడేమైపోయింది, ఆయన ఫేస్బుక్లో వదిలేసి, ఫేస్బుక్లో ఎవరో పరిచయం అయినంట, ఆయన పెళ్ళి అయితే లేదంట, నేను పెళ్లి చేసుకుంటా అని ఏదో వీళ్ళు మాట్లాడుకున్నది అయిపోయింది. ఇక ఆడిపోయినాక ఆమె ఉందంట, ఉండేసరికి ఇక వాళ్ళు బంగారం పెట్టిరంట, కొన్ని లక్షలు ఎన్నో ఇచ్చిరంట. ఇచ్చేసరికి పెళ్ళి అయిపోయింది, అంతా అయిపోయింది, మేము డ్రెస్ కూడా మార్చుకొని వస్తామని పోయిందంట. ఆమె పోయిందంట, వాళ్ళ కుటుంబం పోతే అలాగే పోయారు, మళ్ళీ రాలి. ఇక పుట్టిదే అది వాళ్ళ అడ్రస్ కాదు, వాళ్ళ ఇల్లు కాదు, అది ఏం కాదు, అది ఏదో టెంపరవరీగా అట్లా చేసుకొని ఆ పైసలు దండుకోవడానికి ఏం చేసారు. అట్లా అంటే జమానా అట్లుంది పరిస్థితి. కానీ మనకేం లేదు, ఓపిక లేదు, అయిపోవాలా, ఏం కావాలి, అయిపోవాలా, ఏం కావాలి, అయిపోవాలా. అందుకే ఈరోజు చాలామందితోటి, అందుకే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి,
తీసేసుకుందాం, వెనకకి తీసుకుందామా సమర్పణ? ఆలోచన చేసుకుంటే మళ్ళీ తర్వాత బాధపడొద్దు. మళ్ళీ నా మీద ఏడిస్తే కాదు, నువ్వు చేయబట్టే ఇది అంటే నేనేం చేసినా చెప్పి ఏమని చేసినా? అరే నీకు అదే సమర్పణ చేసుకోవాలనుకుంటే చేసుకోమన్నా, చేసుకున్నావు. ఇప్పుడు మరి తీసుకోవాలనుకుంటే తీసుకో. సరే ఎగ్జాంపుల్ చెప్తున్నావే. ఇప్పుడు నువ్వు దేవుని చిత్తం అన్నావమ్మా, దేవుని సమయం ఎప్పుడవుతుందో అప్పుడే దేవుని చిత్తం నెరవేరుతుంది. దానికి నీకు సమ్మతేనా? సమ్మతి అయితేనే నువ్వేం చేయి. అదే 10 సార్లు అరే నేను అదే చెప్తున్నా, నీకు ఆప్షన్ అటు ఇటు 2 దిక్కులు ఇస్తున్నా. నేను తలాక్ అని చెప్పి, వద్దు ప్రభా నీకు నాకు అగ్రిమెంట్ వద్దు, ఆ పేపర్ నేను చింపేస్తా. ఏవో మనిషికి మంచిగా అర్థమైనట్టుంది. తొందరపడక మమ్మీ, ఎందుకు ఏడా సమ్మతి అన్నావు అనుకో, టైం ఎప్పుడన్నా కావచ్చు, దేవుని ప్లాన్ ఏదైనా కావచ్చు. దేవుని ప్రణాళిక ఏదైనా సరే దానికి ఏం కావాలి? ఏం కావాలి? ఇప్పుడు ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్, నాదే ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా. అంటే ఇప్పుడు ఆశ పెట్టుకోవాలనుకుంటే, ఇప్పుడు నాకు ఎట్లా కొడుకు లేకపోతే కూతురు ఉంది కాబట్టి, సరే పెళ్ళి అయితే అల్లుడు వస్తాడు. అల్లుడే కొడుకులాగా మనం చూసుకోవచ్చులే, కొంచెం సేవలో చేదోడుగా ఉంటాడు అని అనుకోవచ్చు, అంటే సహజంగా. కానీ అది కాకపోవచ్చు. దేవుని ప్లాన్ ఏమో. ఒకవేళ నేను పిచ్చిగా అట్లా ఆలోచన పెట్టుకున్నాను అనుకో, అది జరగకపోతే బాధపడాల్సి వస్తుంది. ఆ మహానుభావుడు ఎట్లాంటి వాడు వస్తాడో మనకు తెలియదు కదా. బయట ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. పెళ్ళి కాకముందు ఒక రకం ఉంటారు, పెళ్ళి అయినాక ఒక రకం ఉంటారు, చెప్పలేం. ఇంకోటి మా టీనతోటి ఉండాలంటే మామూలు విషయం కాదు. ఏదన్నా ముఖం పట్టుకొని ఏం చేస్తుంది? ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ మంచి, చాలా నాకు అదే నచ్చుతుంది. అంటే నికాసుగా ఉంటుంది. ఏదైనా అంటే డైరెక్ట్గా చెప్పేస్తుంది, డైరెక్ట్గా అనేస్తుంది. ఇప్పుడు వాళ్ళ చెల్లెకు ఆమెకు అదే బాధ. ఏదైనా ఉందంటే డైరెక్ట్ చెప్తాడు, గ్రేస్ నువ్వు అట్లా చేస్తే బాగుండదు అని చెప్పేసి, నన్ను ఇట్లా ఉండదు, నన్ను అట్లా అనేది ఆమె ఏడ్చుకుని కూర్చుంటుంది. అంతే. ఇప్పుడు ఎందుకంటే అట్లా ఉండాలా. కానీ అదే మాట ఒకవేళ పెళ్ళైన తర్వాత అన్న ఆ విధంగా ఉన్నా అందరికీ ఏం కావచ్చు? అరగకపోవచ్చు. అట్లా అంటే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను అనుకుంటా, నా కోరిక ఏముంది? అదే పాయింట్ అర్థమైందా? సరే కొడుకు లేడు కదా, ఎట్లా కూతురు ఉంది అంటే చిన్న కూతురికి పెళ్ళి చేయాలని మనసు. అంటే ఇంకా 6 సంవత్సరాలు ఈమెకు పెళ్ళి అయిపోయినాక ఆమెకు 6-7 సంవత్సరాలు అయ్యేలాగా చేయాలి. ఇక ఎంత టైం పడుతుందో చెప్పలే. అప్పటి వరకు మేము ఎట్లుంటాం అంటే ఇప్పుడు అది ఇప్పుడు ఆశ పెట్టుకున్నాం. ఏ ఆశ అంటే సర్లే ఇక ఎట్లాగో కొడుకు లేడు కదా, అల్లుడు వస్తే ఇక అల్లుడైనా కొడుకైనా మాకు ఆయనే అనుకోవచ్చు. అంటే అట్లా ఆశ పెట్టుకోవచ్చు. కానీ అది దేవుని ప్రణాళికలు ఆమెకు పెళ్ళి కావడం ఉందో లేదో తెలియదు. పోని ఒకవేళ వచ్చినా ఆయన ఎట్లుంటాడు మనకు తెలియదు. ఉన్న కూతుర్ని మా దగ్గర ఉండకుండా మొత్తానికి ఇప్పుడు ఈమెను తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన ఎట్లుంటాడు, ఇది ఎట్లవుతుందో అది ఎట్లవుతుందో ఏమవుతుంది ఏం తెలుసు ఎవరికి. అందుకే ఎప్పుడైనా సరే మనం ఏదో ఆలోచించుకొని దాని ప్రకారంగా జరగాలి అని చెప్పి దేవుని చిత్తానికి సమర్పణ చేసుకోవడం అనేది కాదు. అందుకే ఏం కావాలి? ఏం లేదు ప్రభా, నీ సమయం ఎట్లుంటే, నీ ప్లాన్ ఎట్లుంటే అట్లా జరిగించు. ఆమేన్. అంతే. అర్థమవుతుందా? అర్థమైన పాయింట్ అర్థమైనా? ఇంకేమన్నా దీంట్లో ఇంకేమైనా అర్థం కానీ ఉంటే అడగండి. అర్థమైందా కాలేదా? ఏం డౌట్ లేకపోతే ముందుకెళ్ళిపోయాం. వచనాలు వస్తున్నాయి, చదవాల్సినవి.
ఆ? నష్టం ఏం లేదు అంటే నష్టం ఎవరికి? కష్టము నష్టం అని ఎవరికి అనిపిస్తుంది? లోపట సెల్ఫ్ విల్ అనేది కోరికలు ఎవరైతే పెట్టుకొని ఉంటారో అది నెరవేరాలి అనే ఆశతో ఉంటారు చూడు, వాళ్ళకు నష్టం కష్టం అనిపిస్తుంది. లేదు ప్రభు ఏదున్నా నా మేలుకే కదా నువ్వు చేసేది అని అనుకున్న వాళ్ళకు ఉండదు. అదే ఆ వ్యక్తి ఆ లోపల ఉన్న దాన్ని బట్టి వ్యక్తి అది ఉంటుంది. యెషయా 60:22. యెషయా 60:22. యెషయా 60:22. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఇది నష్కల్లో ఉన్నప్పుడు ఈ వాగ్దానం దేవుడు చేశాడు. దాదాపు 3 సంవత్సరాల పైన అయిపోయాడు, 3-4 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. నష్కల్లో అక్కడ ఆ స్థలంలో పెట్టినప్పుడు చెప్పిన మాట. అందుకే ఇక్కడ ఏమంటాడు దేవుడు? యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును ఈ కార్యమును జరిగించుదును, త్వరపెట్టుదును. అంటే దీన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నేను ఒంటరినే 10,000 మందిని, అందుకే ఇక్కడే ఉంటాం, 1000 మందిగా చేయడానికి ఎంత టైం పడుతుంది? దేవుని సమయం వచ్చిందనుకో రేపే కావచ్చు. పేతురు ప్రసంగించేటప్పుడు అపోస్తలు 11 మంది, అలా సంఖ్య పెరగటానికి ఎంత? ఒక్క పూటలో అయిపోయింది, 3,000 మంది యాడ్ అయిపోయారు. అప్పుడే 11 మంది ఎక్కడ, 3,000 మంది ఒకటేసారి కలిసిపోవడం ఏంటి? అందుకే దేవుడు తగిన కాలంలో కార్యం చేసినప్పుడు ఆ కార్యాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. ఎప్పుడు చాలామంది ఆయనకేం సేవ ఉంది, ఆడొక్కళ్ళు ఈడొక్కళ్ళు అట్లా ఇదా అదే ఏదో అనుకుని దేవుడు సమయం వస్తే ఒంటరినైన నన్ను 1000 మందిగా మార్చాలనుకుంటే, ఎన్నికలేని నన్ను 10,000 మందిగా, ఎన్నిక లేని వారు బలమైన జనముగా మార్చాలనుకుంటే ఎంతసేపు? అది దేవుని చిత్తములో ఉండాలి. దేవుడు అనుకోవాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు నాతో చెప్తాడు కొన్ని విషయాలు, నేను ఇట్లా చేయబోతున్నా లేదా నేను ఇట్లా చేయబోతున్నా. కొన్ని సందర్భాలు అవి నమ్మశక్యంగా అనిపించు. నేను దేవుని ముందు అంటే ప్రభు అది నాకు నమ్మటం అసాధ్యం, కష్టం అని దేవుడే చెప్తాడు. దేవుడు చెప్పినప్పుడు నేనేంట ఆ పదాలు చెప్తే, ఇప్పుడు ఒకవేళ నేను ఆ విషయం చెప్పను, ఒకవేళ చెప్తే నవ్వుతారు మీరు. అరే నేనేంటి, నా పరిస్థితి ఏంటి, ఇది దేవుడు చెప్పేదానికి నేను చెప్పిన దానికి అసలు నేను ఉన్నదానికి అసలు అంతనా పొంతనా. కానీ దేవుడు చెప్తున్నాడు. చెప్పినప్పుడు నేనేమంటా, ఒకసారి అయితే ప్రభు నీ చిత్తం అన్నట్టు కొన్నిసార్లు వదిలేసు. కానీ కొన్నిసార్లు దేవుడి ముందు ఏమన్నా, ప్రభు కష్టం నేను అది నమ్మటం, అది జరుగుతుందని నమ్మటం చాలా కష్టము. అయినా అట్లా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ చెప్పింది దేవుడు నాకు. అప్పుడు నేనేం చేసినా, లేదు ప్రభా ఇది నమ్మటం కష్టమే కానీ అది నమ్ములాగా నాకు విశ్వాసం దయచే, నీ చిత్తానికి సమర్పణ. అట్లా మళ్ళీ ఇంకా అనుకూలంగా నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. అంతకుముందు అయితే నవ్వుకునేది నేను ఆ మాట చెప్పినప్పుడు, సారాయి నవ్వునట్టుగా నవ్వుకునేది. ఇప్పుడు కూడా అది గుర్తు చేసుకుని నవ్వు అనిపించింది. ఎందుకు అంటే ఏంటి అది? దేవుడైతే నన్ను భ్రమపరచాలో మోసం చేయడానికో చెప్పట్లేదు. అది జరుగుతుందా జరగదా, ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. కానీ కొన్ని ఏళ్ళ నుంచి నాకేం చేస్తున్నా, ఖచ్చితంగా నాకు ఎప్పుడో ఒకసారి ఇదే హైదరాబాద్లో ఉన్నప్పుడు వీధుల్లో ప్రార్థన చేసుకుంటూ పోయి ఏడ్చుకుంటూ నేను ఈ నశించిపోతున్న ఆత్మల గురించి ఏడుస్తున్నప్పుడు, పట్టజాలనన్ని చేపలు నేను నీకు ఇస్తా అని దేవుడు చెప్పాడు. 2-3 సార్లు అదే మాట చెప్పాడు. చెప్పినప్పుడు ఈ రోజు వరకు ఏం కాలేదు, అది నెరవేరలేదు. కానీ దాని తర్వాత దేవుడు ఏం చేసిండు, కొంతమంది విశ్వాసులు ఉంటే వాళ్ళు అటు ఇటుగా చేస్తే దేవుని ముందు అన్న, ప్రభా ఏంటి ప్రభా అంటే,
వీళ్ళందరూ నీతో ఉండేవాళ్ళు కాదన్నారు. కొంతమంది మాత్రమే ఉంటారు, నువ్వు చచ్చేదాకా వీళ్ళు కొంతమంది ఉంటారు కానీ అందరు నీతో ఉండరు అనేసరికి ఏది ఫస్ట్ అయింది? ఫస్ట్ చెప్పింది ఏంటిది? పట్టజాలని నేను చేపలు నీకు ఇస్తా అని చెప్పి ఫస్ట్ చెప్పింది ఎక్కడ? అదేనా తుకారం ఎట్లా అటు సైడ్ పోయి నేను మా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పింది ఫస్ట్. అప్పటికి వీళ్ళందరూ లైన్ కట్టి వచ్చింది దాఖలాలు లేవు, అప్పుడప్పుడు వస్తున్నారు. అయితే ఫస్ట్ చెప్పినేమో అది, తర్వాత చెప్పింది ఏంటిది? వీళ్ళందరూ నీతోటి టైం అయిపోయింది, కొద్దిసేపు కన్ను మూస్తున్నావు, 1 గంట కావస్తుంది కదా, పాపం తినేసి మళ్ళీ పెరుగన్నం తిను అనుకుంటాడేమో. చూడండి పాయింట్ మంచిగా అర్థం చేసి, ఫస్ట్ చెప్పిందేమో ఇంతవరకు ఏం కాలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళనే ఏం కావచ్చు, ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు మనం. అంటే దేవుడు చెప్పిందే నెరవేరలే. కానీ ఇప్పుడు తర్వాత ఏం చెప్పిండు? ఉన్న విశ్వాసుల గురించి ప్రార్థిస్తే దేవుడు ఏమన్నాడు? వీళ్ళు నీతో ఉండరు కానీ కొందరు మాత్రం నువ్వు చచ్చేదాకుంటారని చెప్పి. ఇప్పుడు అందులో ఏది ఫస్ట్ చెప్పింది, ఏది నెక్స్ట్? కానీ నెక్స్ట్ తర్వాత చెప్పింది ఏమైంది? నెరవేరింది. ఫస్ట్ చెప్పింది ఇంకా పాయింట్ అర్థమైంది. అంటే తర్వాత చెప్పింది నెరవేరింది అంటే ఫస్ట్ చెప్పింది కూడా ఏమవుతుంది? నెరవేరుతుంది. కానీ దీనికి టైం వచ్చింది, దీనికి ఇంకా టైం రాలేదు. అట్లా దేవుడు చాలా విషయాలు చెప్పినట్టుగా ఎన్నో విషయాలు జరిగినాయి, జరుగుతున్నాయి కూడా. నేను అప్పటికీ చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ మన అడ్డగుట్ట ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ వాళ్ళకి ఎప్పటి నుంచో నేను చెప్తూనే ఉన్నా. ఆన్సాల్ మీటింగ్ అప్పుడు కూడా చెప్పుకొని వచ్చిన, మళ్ళీ మొన్న అంతకుముందు కూడా మీటింగ్లో చెప్తూనే ఉన్నా. ఇక్కడ ఏదో ప్రాబ్లం అవుతుంది, పెద్ద ప్రాబ్లం అయితే చెప్తూనే ఉన్నా. స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా? నా గొప్ప కోసం కాదు, అంటే దేవుడు నాకు తెలియజేసింది ఏం కాదు, అది ఉట్టిదేమీ కాదు. పక్కా దేవుడు ఏం చేయాలి, విత్ ప్రూఫ్లతో పాటు అన్ని విధాలుగా దేవుడు నాకు తెలియజేశాడు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు దేవుని చిత్తం అని అంటున్నావా అంటే ఫస్ట్ దేవుని ప్లాను, దేవుని సమయానికి ఒప్పుకుంటేనే, సమ్మతి అయితేనే దేవుని చిత్తం అని సమర్పణ చేసి. ఒకవేళ తొందరపడి ఇవేమి తెలియకుండా తొందరపడి సమర్పణ చేసుకొని ఉంటే ఇప్పుడే వెనకకి తీసేసుకో. నేను చెప్తున్నాను దేవుని చదువుకుని అట్లా అంటే నేను దేవునికి చెప్పుకుంటాను, నువ్వు తీసిపోయాను మరి. ఎందుకంటే ఈ చాతగాని వాళ్ళు ఏం చేస్తారు? దేవుని చిత్తం, దేవుని ఇదే చిత్తం భజన చేస్తారు కానీ చిత్తాన్ని నెరవేర్చే ధైర్యం ఉండదు. నీకు ఆ ధైర్యం ఉన్న వాళ్ళే ఏం చేస్తారు? దేవుని చిత్తం కోసం నిలబడతారు. పిరుగోలు నిలబడరు. పిరుగోలకి ఏంటంటే ఎప్పుడు చచ్చిపోతున్నా, ఏమైపోతుందా, ఇదైపోతుందా, ఈ చింత ఎక్కువ ఉంటుంది, కలవరం ఎక్కువ ఉంటుంది. ధైర్యవంతులకు ఏముంటుంది? విశ్వాసం ఉంటే ధైర్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎలాంటి టెన్షన్ ఉండదు. దేవుడు చెప్పిండు తప్పక నెరవేరును, తప్పక జరుగును, అది తప్పక నెరవేరును, అది తప్పక జరుగును. అదే దాని తర్వాత మళ్ళీ మొన్న అంతకుముందు అక్కడ విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఎక్కడో మొత్తానికి ఒక కళ వచ్చినప్పుడు 3 ఇండ్లు ఉన్నాయి. ఎట్లా ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. ఇవి 3వ ఇంట్లో కిచెను అది ఏదో ఉంది. 3వ ఇంట్లోనేమో బైబిల్ క్లాస్ నడుస్తుంది. ఇట్లానే చైర్లో కూర్చోబెట్టి బైబిల్ క్లాస్ ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఉంది అన్నట్టు. ఎంట్రన్స్ అనేది ఇట్లా ఉంది, అన్ని ఇండ్లేమో ఇట్లా ఉన్నాయి 3. అయితే ఇప్పుడు ఇక్కడనేమో బైబిల్ క్లాస్ నడుస్తుంది. ఈ మధ్యలో ఎవరు ఉన్నారంటే దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ ముందు ఏమో ఆ మెట్లు కూడా ఎట్లున్నాయంటే పెద్దగా ఉన్నాయి, అంటే ఇట్లా పైకి ఎక్కి రావాలన్నట్టు, అంటే హైట్లో ఉన్నాయి మెట్లు. ఆ ముందు ఆ నుంచి ఎక్కి ఆ లోపలికి వచ్చేటప్పుడు జనాలు ఎట్లా వస్తున్నారంటే ఇక మొత్తం ఇట్లా ఎగబడి వస్తున్నారు లోపలికి ఎగబడి వస్తుంటే నేనేం చేస్తాను, మైక్ ఉంది, నేను లోపలికి వచ్చిన వాళ్ళందరి మీద మైక్ ఇట్లా పెట్టంగానే దెయ్యాలు బయటకు వస్తున్నాయి, దెయ్యాలు బయటికి రాగానే సెకండ్ రూమ్లోకి పంపిస్తున్నా. ఫస్ట్ రూమ్లో ఎవరు ఉన్నారు? బాప్టిజం అంటే వాళ్ళకి బైబిల్ క్లాస్ నడుస్తుంది.
ఇక్కడ సెకండ్ రూమ్లో ఏమవుతుంది, దెయ్యాలు పట్టిన వాళ్ళందరి కోసం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ రూమ్లో అక్కడి నుంచి ఏమవుతుంది, గుంపుగా జనాలు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో ఏమైపోయింది. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తుందంటే అది, ఎందుకంటే నాకు తెలుసు దేవుడి దర్శనం కానీ కళ కానీ దేవుడి నడిపింపు ఎట్లా ఉంటుందో నాకు, ఎందుకంటే అనుభవం ఉంది. ఇక మొన్న ఏమేసింది, ఆంటీ కూడా కాలు వచ్చిందట. ఆమె కూడా ఏమంటే ఇంతమంది వచ్చారు, ఎట్లా వచ్చారు, ఈ ఇంట్లో లేము, ఆ ఇంట్లోనో, ఆ ఇల్లు ఇట్లుంది అట్లుంది అని ఏమంటారు, సిమిలర్గా అంటే అదే రకంగా అయింది. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, దేవుడు సమయము వచ్చినప్పుడు ఒంటరి వారిని ఏం చేస్తాడు, 10,000గా ఎన్నిక లేని వారిని ఏం చేస్తాం, గొప్ప జనముగా చేసే శక్తి సామర్థ్యం దేవునికి. నేనేదో గొప్పవాణ్ణి అని మన మరణాద మినిస్ట్రీస్కో ఆ మినిస్ట్రీస్కో చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకటి, నాకెవరు కావాలి, నశించిపోయే ఆత్మలు కావాలి. ప్రతి ఆత్మ రక్షింపబడాలి, దేవుని వైపు తిరగాలి. ఏసే క్రీస్తని, ఏసే నిజమైన దేవుడని, ఆయన తప్ప వేరే దేవుడు లేడనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే తప్ప లేదు నేనేదో గొప్పగా సేవ చేసేయాలా, ఇక అందరికీ తెలిసిపోవాలని, నేను మామూలుని కాదని అవసరం లేదు. అయినా అవసరము లే. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, పాయింట్ అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, క్లోజ్ చేద్దాం. ఇంకా ఉన్నాయి వచనాలు చాలా, కానీ అప్పటికి 1 గంట కావచ్చాయి. పాపం మీది కూడా బ్యాటరీ డౌన్ అవుతుంది కదా. అందుకే తినకుండా కూర్చుంటే ప్రాబ్లం అదే, ఆల్మోస్ట్ 2 అవర్స్గా వస్తుంది. తినకుండా కూర్చుంటే ప్రాబ్లం అదే ఉంటుంది. కొంచెం మధ్యాహ్నం అయ్యే టైంకి ఇక లోపల కడుపు గుడుగుడు అంటుంటుంది, ఇక వాక్యం శ్రద్ధ తగ్గిపోతారు. అందుకే ఏం కావాలి, మినిమం కొంచెమన్నా తినాలి, కొంచెం ఆసరు ఉండాలి. ఉపవాసం ఉంటే మంచిదే, కానీ శ్రద్ధ దేని మీద పోనీయద్దు. ఆకలి మీదకి పోనీయకుండా నిష్టగా ఉండగలిగితే ఏం కావాలి. ఇక లేదు, ఇక మన ఆకలి అవుతుంది, కడుపున వస్తుంది, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అనుకుంటే వస్తాం. ఇప్పుడు ఇంకా వేరే సెకండ్ లేదు, క్లాస్ ఏం లేదు, నేను తొందరగా పోవాలి. అర్ధగంట వేస్ట్ అయిపోయింది, నాకు సంబంధం లేదు. ఆ క్లాస్ టైం మీరు వేస్ట్ చేసుకున్నారు. నేను డౌట్ ఉంటే అడగండి, లేదంటే ప్రార్థన చేసేసుకున్నాను. సమర్పణ చేసుకోకుండా మనము ప్రార్థన చేసుకొని అది అని అడుగుతాం కదా, అట్లా జరుగుతాయి. మరో కేసు లేడా, దయ్యాలు లేవా, దుష్టాత్మలు లేవా? చేస్తాయి. అట్లా చేస్తే మరి దేవుని చిత్తము, లోకంలో ఉన్న వాళ్ళందరి పట్ల దేవుని చిత్తం ఒకటి, మరి వాళ్ళ పట్ల దేవుని చిత్తం ఎందుకు నెరవేర్తలేదు? అడిగిన అడగకపోయినా దేవుడు బలవంతంగా తన చిత్తాన్ని ఒకరి జీవితంలో బలవంతంగా చెయ్యాడు. మరి ఇప్పుడు ఇదంతా చెప్పుకొచ్చేది ఏంటి, సమర్పణ అనేది ఎందుకంటే నేను సమ్మతిస్తున్నా, నీ చిత్తానికి నేను లోబడుతున్నా అంటే అప్పుడు దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. ఇప్పుడు ఊరు దేశంలో అబ్రహాము సారా తప్ప ఇంక వేరే ఎవరు లేరా? పిల్లలు లేని వాళ్ళు ఎవరు లేరా? మరి వాళ్ళందరినీ కాకుండా ఈయనని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు? ఈయన పట్ల దేవుని ప్రణాళిక ఎట్లా నెరవేరింది? ఎందుకంటే ఆయన సమ్మతించాడు. ప్రత్యక్షమై పిలిచినప్పుడు ఆయన ఒప్పుకొని వచ్చిండు కాబట్టి దేవుని ప్లాన్ ఆయన పట్ల, దేవుని చిత్తం ఆయన పట్ల నెరవేరింది. లేదు మనం అడగకపోయినా మనం గాలికి పోతే దేవుడు నెరవేర్చాడు. అట్లా ఏసయ్య అని భజన చేస్తే నెరవేరదు, సమర్పణ కావాలి కంపల్సరీ. లేదు నువ్వు దేవుని చిత్తాన్ని సమర్పించుకోకుండా నీ కోరికలు నెరవేర్చుకుంటా అంటే, కోరికల మేరకు నువ్వు ప్రార్థన చేసినా మరొక ఆత్మలు రెడీగా ఉన్నాయి నిన్ను ఏం చేయడానికి. ఆ కోరికలు నెరవేరుస్తాయి, నేను పట్టి పీడిస్తాయి, నరకానికి ఇచ్చుకోబోతాయి. అంతం కోరికల మేరకు. ఇప్పుడు నేను ఉదాహరణ ఒక మాట, ఒక చోట ఏమంటారు, నార్త్ సైడ్ అటు సైడ్, నేపాల్ సైడ్ అటు సైడు వేరే ఇద్దరు ముగ్గురు పాస్టర్లు ఏం చేశారంటే ఉపవాసం పెట్టి ప్రార్థన చేశారండి, 21 రోజులు ఉపవాసం.
21 రోజులు ఉపవాసం పెట్టి ప్రార్థన చేసిన తర్వాత అందులో ఒక వ్యక్తికి స్పెషల్ ఏమైపోయింది, స్పెషల్గా ఆయన ఇక ఎవరికి ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థతలు, ఎవరిని చూస్తే వాళ్ళ గురించి అన్నీ ఉన్నట్టుగా చెప్పుడు స్టార్ట్ అయింది. ముందు ఏమైంది, 2-3 కూర్చొని ఉపవాసం పెట్టి 21 రోజు ప్రార్థన చేసినప్పుడు ఆయన కోరిక ప్రార్థన చేసినప్పుడు ఆయన కోరిక ఏంటిది, నేను బాగా ఏం కావాలి, ఫేమస్ కావాలి, నేను గొప్ప కావాలి, నేను పలాంది కావాలనే కోరిక పెట్టుకొని ఉపవాసం పెట్టి ప్రార్థన చేసిండు. అయితే ప్రార్థన అయిపోయినాక ఆయనకి ఏమైంది, ఆయనకు అభిషేకం వచ్చింది. ఏంటి, ఎట్లా ప్రార్థన చేస్తే రోగాలు ఏమవుతున్నాయి, పోతున్నాయి. మళ్ళీ ఏమంటావు, వీళ్ళని చూసి చెప్పేస్తావు, నువ్వు ఇది నువ్వు పలానా ఇవన్నీ అయిపోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి, ఎవరు చేసారు, దేవుడు చేసిన. అర్థమవుతుందా? అంటే మనము చెడ్డ కోరికలు పెట్టుకొని మన సొంత ఆలోచనలు పెట్టుకొని ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వినడు. దాన్ని విని దాన్ని నెరవేర్చి భ్రమపరచడానికి, మోసం చేయడానికి ఎవరున్నారు, మరొక ఆత్మ, మరొక యేసు ఉన్నాడు. వాళ్ళు ఖచ్చితంగా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ మరొక ఆత్మ, మరొక యేసు ఎక్కడ తిరుగుతాయి, క్రైస్తవుల మధ్యలో తిరుగుతాయి. మిగతా అన్నీ అక్కడ వేరే మతాలు, వేరే కులాలు, వేరే ప్రాంతాలు తిరుగుతాయి. కానీ వీళ్ళ పని ఏంది, ఇలా తిరుగుడే. అది అందుకే అర్థమైన పాయింట్. అందుకే ఇప్పుడు దేవుని చిత్తం నెరవేరాలి అనుకుంటే ఏం చేయాలి, దేవుని చిత్తం నెరవేరాలి, నీ జీవితం దేవుని చిత్తం నెరవేరాలంటే ఏం చేయాలి, సమర్పణ కావాలి. అయితే సమర్పణ చేసుకోవడానికి ముందుగానే ఏం చేయాలి, దేవుని చిత్తము అంటే దేవుని చిత్తం ఎప్పుడు చేస్తాడు దేవుడు, తన సమయాన్ని బట్టి తన ప్లాన్ని బట్టే నెరవేరుస్తాడు. దానికి నువ్వు సమ్మతి అయితేనే, అయ్యా నీ చిత్తానికి నేను సమర్పించుకుంటున్నాను. ఇప్పటి వరకు ఒకవేళ ఇది తెలియకుండా నువ్వు సమర్పించుకున్నవేమో, నీ లోపల కోరిక పెట్టుకొని ఇట్లా జరగాలి అట్లా జరగాలని ఇండైరెక్ట్గా ఏదో ఉందేమో, అట్లాంటిది ఏమైనా ఉంటే తీసేసుకో. ఈరోజు నీ సమర్పణ వాపసు తీసేసుకో. అలా అవుతుందా, వాపసు తీసేసుకో. చేద్దాం ప్రార్థన. ఇందులో ఇంకేమైనా డౌట్ ఉండాలి, లేదంటే ప్రార్థన చేద్దాం. నాకు కూడా ఇంక అయిపోయింది నా బ్యాటరీ. ఇప్పుడు మళ్ళీ ప్రయాణం చేయాలి, చాలా దూరం పోవాలి. చేద్దాం ప్రార్థన. ఏమక్క, సమర్పణ చేసుకోకపోయినా అదంతటా అదే అవుతుంది అనుకో. అట్లా అనుకుంటే కాదు, దేవుడు చేయడు అట్లా. ఇప్పుడు దేవుని చిత్తానికి సమర్పణ చేసుకుంటలేమంటే అప్పుడు ఏవి హావి అవుతాయి, మన కోరికలు హావి అవుతాయి. మన కోరికలు హావి అయిపోతాయి. హావి అయిపోయినాయి అంటే అర్థం ఏంటిది, దేవుని చిత్తానికి రావు. ఇంకా నువ్వు ఆ కోరికల్లోనే మునిగి తేలుతూ ఉంటావు, పని చేస్తావు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు, ఈ పాస్టర్ మంచి వాక్యం చెప్తున్నాడు, ఉపదేశ ప్రకారంగా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు అన్నావు, ఇప్పుడు కొన్ని రోజులు కోరికలకు చోటిచ్చినావు అనుకో, కొన్ని రోజులు అయితే నేను చెప్పే వాక్యం నీకేం కాదు, నచ్చదు, నేను నచ్చను, నేను వాక్యం నచ్చదు, ఈ సేవ నచ్చదు నీకు. ఒకరోజు ఒక అమ్మ అంటే వేరే బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళ బంధువులు. అక్కడ మీటింగ్ ఉంటే మీటింగ్ పెట్టినాం, ప్రార్థన చేసి వాక్యం చెప్పినాక ఆమె వచ్చింది, వాక్యం విన్నది. వాక్యం విని మధ్యలో అంటే లాస్ట్లో ఏమో లేచి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి వాళ్ళతో గొడవ. ఆయన ఒక పాస్టరు, ఆయన చెప్పింది వాక్యమా, ఆడు పాస్టరే కాదు, అట్లా ఇట్లా మస్తు గొడవ పెట్టుకుంది. అదే నేను వాక్యంలోకి వెళ్ళే చేసింది చెప్పిన, కానీ వాళ్ళకి ఏం కాలేదు, నచ్చలేదు.